నవదుర్గా స్వరూపాలలో శైలపుత్రి, బ్రహ్మచారిణి ఈ రెండు రూపాల గురించి నిన్న మీతో మనవి చేయడం జరిగింది. మూడవ దుర్గా స్వరూపాన్ని చంద్రఘంట అని పిలుస్తారు. చంద్రఘంట అన్న నామానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా మనం జీవితంలో సమన్వయం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావలసినటువంటి అర్థాలని అన్వయం చేసుకోవడం, వ్యాఖ్యానం చేసుకోవడం మన పురోభివృద్ధికి, అభ్యున్నతికి హేతు అవుతుంది. ఆహ్లాదకారిణి దేవి చంద్రఘంట ప్రకీర్తిత అని ఒక నిర్వచనం. ఆమె ఆహ్లాదకారిణి. చంద్రుడు ఎలా ఆహ్లాదాన్ని ఇస్తాడో అలాగే అమ్మవారు కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆహ్లాదము అంటే సంతోషం. మీరు సాధారణంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎక్కడ చూడండి, సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా ఆయన కన్నులుగా చెప్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో పీఠిక చదివితే క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్త స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్ తరినళిన గదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ అంటూ సూర్యచంద్రౌ చ నేత్రే అంటాం. సూర్యుడు చంద్రుడు ఆయనకి నేత్రములుగా ఉన్నారు అని. భగవంతునకు సూర్యచంద్రుడు నేత్రములు. అదే శివస్వరూపాన్ని చెప్పిన వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటాం. సూర్యచంద్రులు అగ్నిహోత్రము మూడు నేత్రములుగా కలిగిన వాడు అని చెప్తాం. అమ్మవారికి సంబంధించినంత వరకు తాటంకయుగళీభూత తపనోడుప మండల. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా తాటంకములుగా ఉంటారు. చెవి తాటంకములుగా, ఆభరణములుగా ఉంటారు. ఆ సూర్యచంద్రుల యొక్క సంబంధం లేకుండా దేవతా స్వరూపాలు ఉండవు. సూర్యునకు ఒక లక్షణం ఉంది. ఆయన ఒక్క బాలసూర్యుడుగా ఉన్నప్పుడు మాత్రమే మాంసనేత్రంతో చూడడానికి యోగ్యుడుగా ఉంటాడు. అస్తమిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కూడా మాంసనేత్రంతో అది చిట్ట చివరి దశలోకి వచ్చాక చూడొచ్చు. కానీ ఇక మిగిలినటువంటి కాలంలో ఉండేటటువంటి సూర్యబింబాన్ని చూడడం సాధ్యం కాదు. అది మాంసనేత్రమునకు శక్తికి సరిపోయే విషయం కాదు. కానీ చంద్రుడు అలా కాదు. ఆయన ఆహ్లాదకారకుడు, సంతోషకారకుడు. రాత్రి చంద్రబింబం ఉదయించిన తరువాత చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి సుధాధార అంటారంటే అమృతధార. శీతాంశు చల్లని కిరణములు కలిగినటువంటి వాడు. హిమకరః హితకరః అంటారు శంకరాచార్యుల వారు. హిమకరః చల్లని కిరణములు కలిగిన వాడు, హితకరః లోకములకంతటికి మేలు చేస్తూ ఉంటాడు. ఆయన కిరణముల చేత ఓషధులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ బాలగోపాలం కూడా చంద్రబింబాన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. ఆ చంద్రబింబాన్ని చూస్తే మురిసిపోతారు. అంత ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు. చంద్రుడు ఎలా ఆహ్లాదకారకుడో అమ్మవారు కూడా అలాగే ఆహ్లాదకారిణి. అంటే సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. ఒకటి ఏ కారణం చేతన అంటే ఉపాసన యందు అమ్మ అన్న రూపంతో ఉపాసన చేయడం చాలా చాలా తేలిక. అమ్మ అన్న మాట కన్నా మనుష్య జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి రూపం ఇంకొకటి లేదు. అమ్మ అన్న మాట కారుణ్యానికి ప్రతీక. అమ్మ అన్న మాట రాశీభూతమైనటువంటి దయ. అంత ప్రేమకి మారు పేరు అమ్మ. అందుకే అమ్మ అన్న మాట దగ్గర అరమరిక ఉండదు. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ భద్రత ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సేద తీరడం ఉంటుంది, నిర్భయత్వం ఉంటుంది. అమ్మ ఉంది, అమ్మ దగ్గరికి చేరాము అంటే గొప్ప సంతోషం, ఒక ప్రేమ. అమ్మ చెయ్యి ముట్టుకుంటే చాలు ఎంత ఆనందం. ఆవిడికి 90 ఏళ్ళు రానివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, శరీరం ముడతలు పడిపోనివ్వండి, అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుంటే జ్వరం వస్తే అమ్మ వచ్చి విభూతి పెడితే ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మ చేతి అన్నం అమృతం కన్నా ఒక్క బెత్తడి ఎక్కువే, అంత గొప్పది.
అటువంటి అమ్మ సౌందర్యము అనేటటువంటి మాటకి పర్యాయ పదం. సౌందర్యము అంటే కొంచెం జాగ్రత్తగా గమనించాలి, బాహ్యంగా కనపడేటటువంటి అందం కాదు. ఎందుచేత అంటే అందము అని నేను దేన్ని అంటానో అది పక్క వాళ్ళకి అందం కాకపోవచ్చు. నేను ఒక పువ్వుని చూసి ఇది చాలా అందంగా ఉంది అని అన్నాను అనుకోండి, నా పక్కనున్న వ్యక్తి చూసి ఈ పువ్వు ఆ పువ్వు కన్నా అందమైంది కాదు అనొచ్చు. ఏ ఒక్క వస్తువు లోకంలో అందరికీ అందమైనదే అని చెప్పడం కష్టం. పైగా ఏ వస్తువు అందంగా ఒకప్పుడు అనిపిస్తుందో ఆ వస్తువు తన శరీరం మాసిపోయే వరకు కూడా అందంగానే ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒక పువ్వు బాగా విరబూసినప్పుడు చాలా అందంగా ఉండొచ్చు, అదే పువ్వు ముకుళించుకుపోయి రేఖలు రాలిపోతే అందంగా ఉండదు. పైగా అందంగా ఉన్నవన్నీ కూడా భద్రతకి కారణములు కావు, అందంగా ఉన్నవన్నీ కూడా క్షేమకరములు కావు. మీతో నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో నేను ఒక మేడ మీద నిలబడి చూస్తున్నాను అనుకోండి, నా పెరటి తోటలో సాయంకాలం వేళ పశ్చిమ దిక్కు నుండి అస్తమిస్తున్న సూర్య భగవానుడి యొక్క కిరణములు పడుతుండగా ఒక పెద్ద గోధుమ త్రాచు ఒకటి వచ్చి పడగ విప్పి ఆడుతోందనుకోండి, ఆ సూర్యకిరణములు దాని పడగల మీద పడుతుంటే మిరిసిపోతూ అది ఎంతో అందంగా ఉంటుంది. అంత అందంగా ఉంది కదా గోధుమ త్రాచని నేను నా సౌధం యొక్క హర్మ్యంలోంచి ఆ గవాక్షంలోంచి చూస్తున్న వాణ్ణి నా భార్యని గట్టిగా పిలిచి, రావే చూడు ఎంత అందంగా ఉందో గోధుమ త్రాచు పడగా అని అనగలనా? దగ్గరకు వెళ్ళి చూడగలనా? నేను దాన్ని నక్కి నక్కి చూడాలి తప్ప అది నన్ను చూసిందో ఇక నిద్ర పట్టదు. అందాలన్నీ క్షేమకరాలు కావు. అందంగా ఉన్నది అని కనిపించిన వస్తువంతా క్షేమకరం కాదు. లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే అమ్మకొక్కదానికే అన్వయం అవుతుంది. ఏమిటా సౌందర్యం అంటే, అమ్మ అన్న వస్తువు ఏ బిడ్డకైనా సరే క్షేమదాయకం, అది గొప్ప ఉపశాంతికారకం. లోకంలో ధూర్తుడు ఎవరైనా ఉండొచ్చు, ఆ ధూర్తుడు నా భార్య కన్నా పక్కింటి వాడి భార్య అందంగా ఉంటుందనేవాడు ఉండొచ్చు, కానీ మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని ఎవడు అండవు. ఎవరి అమ్మ వాళ్ళకి పరదేవతా స్వరూపం. అటువంటి అమ్మ ఆహ్లాదకారిణి. ఆ అమ్మ కనపడితే చాలు సంతోషం కలుగుతుంది. మీరు అందుకే చూడండి, ఈ ఆహ్లాదము అన్న మాట ఎక్కడ వ్యక్తం అవుతుందంటే, పిల్లవాడికి మేనత్త అన్నం పెడుతుంటుంది, అమ్మ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది, వాడు అన్నం తిండవు, వాడు చేయి చాపి అమ్మ వంక చూపించి ఏడుస్తూ ఉంటాడు. ఆ అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది, వాడు ఏడుపు మానేసి పెద్ద బోసి నవ్వు నవ్వి అమ్మ బుగ్గలు పట్టుకుని ఎంత మురిసిపోయి అమ్మ గుండెల్లో తల పెట్టేసుకుని అమ్మ చీర కొంగు గట్టిగా పట్టేసుకుంటాడు. అంటే అమ్మ తనని మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తుందేమో, నేను అమ్మకి దూరం అయిపోతానేమో అని అమ్మ గుండెల్లో దూరిపోయి ఆ తల పెట్టేసుకున్నప్పుడు వాడు ఎంత సేద తీరిపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. సంతోషపడిపోయి ఆనందపడిపోయి ఆ బోసి నవ్వులు నవ్వుతాడు. అంటే అమ్మ అన్న మాట పలకడం రాకపోయినా అసలు అమ్మని చూడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మ చేతితో స్పర్శ, అమ్మ చేతి ఆహారం మనకి అంత సంతోషకారకములు. చంద్రబింబాన్ని లోకానికి అంతటికీ సంతోషం ఇచ్చేదానికి ఉదాహరణగా చెప్తారు. రెండు మనోలయం అవడానికి కారణంగా చెప్తారు. చంద్రబింబం ఎంత ఉపాస్యయోగ్యంగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో, ఎవరికీ చంద్రబింబాన్ని చూస్తే ఎలా భయమేదో అలా అమ్మవారి యొక్క రూపము ఉపాసన యందు ఆహ్లాదకారకం. నేను అమ్మవారిని ఉపాసన చేస్తున్నాను అన్నప్పుడు అందులో భయపడడానికి ఏమీ ఉండదు. ఆవిడ అమ్మ దోషం ఉన్న దిద్ది హత్తుకుంటుంది తప్ప దోషం చూసి శిక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటిది కాదు. అమ్మ యొక్క గుణం క్షమ, ఓర్పు. ఆవిడ తప్పుల్ని భరిస్తుంది, ఓర్పుతో ఉంటుంది, మనని దిద్దుతుంది తప్ప మనకి ఇలా వేలు చూపించేది కాదు ఆవిడ. అందుకే అమ్మ చంద్రస్వరూపంగా ఉపాసనలో ఆహ్లాదకారిణి, సంతోషాన్ని ఇస్తుంది. చాలా తేలిక అమ్మ ఉపాసన చేయడం. అందుకే లోకంలో అసలు అమ్మ ఉపాసన లేకుండా ఎవ్వరు ఉండరు. అమ్మవారి ఉపాసన లేకుండా నేనున్నాను అనేటటువంటి సంప్రదాయం లోకంలో ఉండదు.
అది విష్ణువుని ఆరాధించే వాళ్ళు కానివ్వండి, శివారాధకులు కానివ్వండి, సూర్యారాధకులు కానివ్వండి, గణాపత్యులు కానివ్వండి, లేకపోతే సుబ్రహ్మణ్యారాధకులు కానివ్వండి, ఎవరైనా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళ యొక్క జీవితం ఆ రోజు ప్రారంభం ఎక్కడ అంటే సంధ్యావందనంలో గాయత్రీ పరదేవతోపాసనతో ప్రారంభం అవుతుంది. యజ్ఞోపవీతం ఉన్నవాడు గాయత్రి అని పిలుస్తాడు. యజ్ఞోపవీతం లేనివాడు కేవలంగా కూర్చోడానికి వీల్లేదు, సూర్యబింబాన్ని ఉపాసన చేస్తారు. అమ్మాని పిలవకుండా, అమ్మని ఉపాసన చెయ్యకుండా, ప్రకృతి స్వరూపిణిగా అమ్మకి నమస్కారం చెయ్యకుండా అసలు ఉపాసన ఉండదు. అన్నీ తెలిసున్నవాడైతే వేదమాత అంటాడు, అన్నీ తెలిసున్నవాడైతే గాయత్రి అంటాడు, ఏమీ తెలియని వాడైతే పెద్దింటమ్మ తల్లి అంటాడు, పూలేరమ్మ తల్లి అంటాడు, ముత్యాలమ్మ తల్లి అంటాడు, తలుపులమ్మ తల్లి అంటాడు, మరిడమ్మ తల్లి అంటాడు, నూకాలమ్మ తల్లి అంటాడు. ఏదో ఒక పేరు పెట్టి అమ్మ తల్లి అంటాడు. అమ్మ తల్లి ఏమిటి? అమ్మన్న అనాలి, తల్లి అన్న అనాలి. అమ్మ తల్లి ఏమిటి అంటే ప్రేమ. ఆ సంతోషాన్ని అభివ్యక్తం చెయ్యడానికి అమ్మాని ఉండలేక అమ్మ తల్లి అంటుంటాడు. ఏదో ఒక పేరుతో పిలుచుకుంటారు. అసలు మీరు లోకంలో ఉపాసన అన్నదానికి అమ్మవారు ఎంత దగ్గరగా నిలబడుతుంది అనడానికి ఒక ఉదాహరణ చూడండి. కొత్తగా ఒక ప్రదేశంలో ఒక్కడే నివాసం ఉండడం ప్రారంభం చేశాడనుకోండి, ఆయన చేసే మొదటి పని ఏమిటంటే తనొక్కడూ ఆ ప్రదేశంలో నివాసం ఉండడం మొదలు పెట్టాడు. ఊరు బయట ఆ ఊరు లోపలకొచ్చేటటువంటి ప్రదేశం ఉంటుంది. ఎక్కడ హద్దు దాటి లోపలికొస్తాడో అక్కడ ఒక రాయి పెడతాడు. పెట్టి దానికి పసుపు రాసి బొట్టు పెడతాడు. పెద్దింటమ్మ అంటాడు. పెద్దింటమ్మ అంటే మేమొక్కళ్ళమే లేమి ఇక్కడ, మాతో పాటుగా మాకన్నా ముందు ఆవిడొచ్చింది, ఆవిడొచ్చాక మేము వచ్చాం కాబట్టి ఆవిడ పెద్దమ్మ, ఆ పెద్దమ్మ బిడ్డలం మేమందరం, మా ఆవిడ పిన్నమ్మ, మా బిడ్డలు, ఆవిడ పెద్దమ్మ. ఆ తర్వాత 10 గడపలు వచ్చాయి, 100 గడపలు వచ్చాయి, 1000 గడపలు వచ్చాయి, ఆవిడ మాత్రం అలాగే ఉంటుంది గ్రామదేవత అన్న పేరుతో. పెద్దింటమ్మ తల్లి, ఆవిడే నూకాలమ్మ. ఈ ఊళ్ళో నేనున్నాను అంటే ఈ ఊళ్ళో నేను ఉండి నూకలు తిని బ్రతికి 10 మాటలు చెప్పుకుంటూ సంతోషంగా కాలం గడపడానికి నాకు శక్తి స్వరూపిణి అయి, లోపల క్షుధారూపిణి అయి, అన్నం ఇచ్చినటువంటి తల్లి అయి, జీర్ణం చేస్తున్న తల్లి అయి, నా స్ఫురణ శక్తి అయి ప్రకాశిస్తున్న తల్లి ఎవరో ఆ తల్లికి నమస్కారం చెయ్యకుండా ఊరి పులిమేర విడిచిపెట్టి వెళ్ళకూడదు. మీరు రామాయణం చదివితే రామచంద్రమూర్తి ఊరు విడిచిపెట్టే ముందు వెనక్కి తిరిగి ఒక్కసారి ప్రార్థన చేసి వెడతాడు. ఆ అయోధ్యానగరాధిష్టాన దేవతకి నమస్కారం చేస్తాడు. మనం కూడా ఊరి విడిచిపెట్టే ముందు అమ్మతో చెప్పాలమ్మా, నీ అనుగ్రహంతో అన్నం తిన్నాను, ఇప్పుడు ఏదో ఉపన్యాసం చెప్పడానికి ఫలానా ఊరు వెడుతున్నాను, అక్కడ కూడా నాకు వేళపట్టున అన్నం లభించి మళ్ళీ క్షేమంగా ఇక్కడికి వచ్చి నూకలు ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించని అడుగుతాను. మళ్ళీ ఊళ్ళోకి వచ్చేటప్పుడు పొలిమేరలోనే చెప్పులిప్పి నమస్కరించి లోపలికొస్తాను. ప్రతి ఏటా 365 రోజులు అన్నం పెట్టిన తల్లి కాబట్టి ఒకరోజు ఆ తల్లికి నివేదనలు చేస్తాం. తలుపులమ్మ తల్లి, నేను వాహనం కొనుక్కున్నాననుకోండి, నా ఇల్లు తలుపులు తెరిచి నాకు వాహనం లోపలికి వచ్చేట్టు చేసి యోగకారినైంది తలుపులమ్మ. ఏడాదిలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ నాకు కావలసినవన్నీ ఇస్తుంది కాబట్టి మరిడమ్మ. ఏదో ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పేరంటాల ఆవిడే, అందుకని పేరంటాలమ్మ. ఏ పెట్టయితేనే ఆవిడ మాత్రం ప్రతి ఊళ్ళోనూ సేవింపబడుతుంటుంది. అది తెలిసున్న వాళ్ళు కానివ్వండి, తెలియని వాళ్ళు కానివ్వండి, ఆవిడ్ని ఉపాసన చేస్తూనే ఉంటారు. ఇందులో ఒక్కటి మాత్రం తార్కికమైనటువంటి విషయం ఉంటుంది. కొంతమంది సాధారణంగా అమ్మవారి విషయంలోకి వచ్చేటప్పటికీ ఉగ్రదేవత అని పిలుస్తుంటారు. అమ్మో ఉగ్రదేవత అండి అంటారు. నేను మీతో మనవి చెయ్యాలి అంటే కాళికాస్వరూపం, కాళికాస్వరూపాన్ని చూస్తే ఉగ్రదేవత అండి అంటారు. అందులో కొంతమంది పనికి మాలిన వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆ భగవన్మూర్తులన్నీ తీసుకొచ్చి దేవాలయాల వెనక చెట్ల కింద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. అమ్మ పిల్లవాణ్ణి దెబ్బలాడుతుంది, అప్పుడు చాలా కోపంగా ముఖం పెడుతుంది. అమ్మ కోపంగా ముఖం పెట్టడం పిల్లాడి అభ్యున్నతి కోసమా, పిల్లాడిని మింగేయడం కోసమా? పిల్లాడు బాగుపడాలని. అమ్మ కోపంగా ఉన్నా మన అభ్యున్నతి కోసమే తప్ప ఆవిడికి వేరొక కారణం కోపానికి ఉండదు. ఎవరు దారి తప్పారో వాళ్ళ మీద కోప్పడుతుంది దారిలోకి రమ్మని. నీకెందుకు బెంగ?
అటువంటి తల్లి రూపాన్ని నువ్వు ఉపాసన చెయ్యలేకపోతే అభ్యంతరం ఏం లేదు, ప్రసన్నంగా ఉన్నమ్మనే ఉంచుకో. ఎన్నడూ తల్లికి బిడ్డ మీద కోపం రాకుండా బ్రతికి కలిగినటువంటి బిడ్డగా నువ్వు బ్రతకగలిగితే అంతకన్నా ఆనందదాయకమైన విషయం లోకంలో ఇంకేముంటుంది. కానీ అమ్మవారిని ఉగ్రదేవత అని పిలిచి ఉపాసన చెయ్యకూడదనడం తప్పు. ఉపాసన చేయడానికి మన శక్తి సరిపోదేమో కానీ ఆవిడ మాత్రం కారుణ్యమూర్తి అనడంలో సందేహం లేదు. నేను మీతో మాట చెప్తాను, ఆలోచించండి. గంగానది కాశీలో ప్రవహిస్తున్నప్పుడు స్నానానికి అత్యంత యోగ్యంగా ఉంటుంది. పసిపిల్లలు కూడా దిగి స్నానం చెయ్యొచ్చు. అదే గంగానది తన ఉత్పత్తి స్థానం దగ్గరికి వెడితే కొండ మించి కింద పడుతున్నప్పుడు చాలా ఉగ్రమైనటువంటి రూపంతో ఉంటుంది. అప్పుడు రంగతుంగతరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుచన భూభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అని అంత పెద్ద ధార పడిపోతుండగా మనం వెళ్ళి దాని కింద తల పెట్టలేకపోవచ్చు. మనం తల పెట్టలేకపోయాం కాబట్టి ఆవిడ్ని గంగ కాదని అనగలమా? ఆ గంగా ప్రవాహం కోపంగా ఉందనొచ్చా? కాశీలో స్నానం చేశాం కాబట్టి గంగా, అక్కడ ఉన్నటువంటి గంగ ప్రశాంతంగా ఉందనొచ్చా? హరిద్వార్లో మనం స్నానం చెయ్యాలి అంటే అదే గంగలో ఇనప గొలుసులు పట్టుకుని మునగాలి. ఇనప గొలుసు వదిలేస్తే వెళ్ళిపోతాం, అంత వడిగా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహం. అంత మాత్రం చేత అక్కడ ఉన్నటువంటి గంగ కోపంగా ఉన్నదా? నీ శరీర శక్తి సరిపోలేదు అక్కడ స్నానం చేయడానికి, నీకు ఈత రాదు, ఉంచుకోలేవు. కాశీపట్టణంలో సమస్య లేదు, కానీ గంగ ఎక్కడా గంగే. అలాగే అమ్మవారు కూడా ఏ రూపంతో ఉన్నా అమ్మవారే. రామకృష్ణ పరమహంస కాళికామాతని ఉపాసన చేసి బ్రహ్మవేత్త కాలా? కాబట్టి ఆవిడ యందు ఏ విధమైనటువంటి పరిమితులు ఉండవు. ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి మన యందు అంకురించిన నాడు భగవతిని శ్రీమాతా స్వరూపంతో ఏ రూపాన్ని ఉపాసన చెయ్యండి ఆమె కన్నతల్లిగానే నిలబడుతుంది. ఎందుకంటే అమ్మవారికి నామాలు ఎన్నైనా ఉండొచ్చు, అమ్మవారికి ఉన్న మొదటి నామం, చివరి నామం, మధ్యనామం మాత్రం ఒక్కటే, మాతా. శ్రీమాత అమ్మా, అదే ఆవిడ పేరు. లోకంలో అమ్మని పేరు పెట్టి పిలిచినా, అమ్మని గౌరవించి పిలిచినా అంత సంతోషిస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అమ్మా అని పిలిస్తే చాలు, అదే అమ్మకి సత్కారం. అసలు అమ్మా అని పిలిపించుకోవడమే జీవితం పండిందనుకుంటుంది ఆడది. ఒక ఆడది 2 బిడ్డల్ని 3 బిడ్డల్ని కన్న ఒక స్త్రీయే అలా అనుకుంటే ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి అమ్మవారిని అమ్మా అని పిలిస్తే చాలా ఆవిడ పరవశించిపోతుంది. ఎంత పరవశించిపోతుంది అంటే, నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇక్కడే పక్క జిల్లాలోని చెందూలు గ్రామంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉండేవారు. పాపం ఆయనకి తినడానికి కూడా లేని రోజులు. అయినా అమ్మవారిని నమ్ముకుని ప్రతిరోజు 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో పూజ చేసి ప్రతి పర్యాయం నైవేద్యం పెట్టడానికి కనీసం ఇంట్లో బెల్లం ముక్క లేక మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు తప్ప ఎవరినీ వెళ్ళి చెయ్యి చాపి అడగలేదు. ఒక రోజున 27వ మాట లలితా సహస్రం చేసి మంచినీళ్లు నైవేద్యం పెట్టి స్పృహ తప్పి ముందుకు తూలిపోయారు. పూజామందిరంలో పడిపోతుంటే అమ్మవారు గభాలన సింహాసనంలోంచి లేచి ఎదురుగుండా పూజ చేస్తున్న మూర్తి అమ్మవారై లేచి శాస్త్రి గారిని పట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాయసాన్నం తినిపించింది. ఇక తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు వెనక్కి తిరిగి చూసింది లేదు. వారు సంకల్పం చేస్తే చాలు ఐశ్వర్యం కురిసేది. బాలాదేవి నిరంతరం వారింట్లో తిరుగుతుండేది. గజ్జెల చప్పుళ్ళు వినేవి. తెలిసో తెలియకో వాళ్ళింటికి వెళ్ళిన వాళ్లతో చిన్న పిల్ల రూపంలో వచ్చి మాట్లాడుతుండేది. కాబట్టి ఆ తల్లి అంతటి దయాస్వరూపిణి. ఆవిడ్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళని రక్షించడం ఆవిడికి తెలుసు తప్ప ఇంకొకటి తెలియదు. అందుకే ఆమె ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంట ప్రకీర్తిత. ఉపాసనయందు అంత తేలికైనటువంటి రూపం ఏదైనా లోకంలో ఉంటే పరదేవతా స్వరూపం ఒక్కటే. తెలిసో తెలియకో అసలు నిజానికి అసలు అపరాధము అన్న మాటని క్షమించగలిగినది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అసలు అమ్మ అంత కష్టపడి మృత్యు సదృశమైనటువంటి వేదన పొంది అంత నెత్తురు పోగొట్టుకుని బిడ్డని కంటుంది. వెంటనే బిడ్డడు అమ్మకి పూలదండేశాడా, కాళ్ళకి నమస్కారం పెట్టాడా? ఏ అమ్మ గుండెల్లోంచి పాలు తాగాడో ఆ అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంతాడు.
ఏ అమ్మకి మంగళసూత్రం కన్నా గొప్పది లేదో ఆ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని లాగుతూ ఆడుకుంటాడు. అయినా పూల పొట్లం లాంటి చేతిని విప్పి ముద్దు పెట్టుకుంటుంది. గుండెల మీద తందిన పాదం మీద ముద్దు పెట్టుకుని వాణ్ణి ఓదార్చి పాలు పట్టి పెంచి పెద్ద చేసి ఒళ్ళో మల విసర్జన చేస్తే, మూత్ర విసర్జన చేస్తే అవయవాలు కడిగి తుడిచి బట్టలేసి పెంచి పోషించింది తప్ప అమ్మకి మనం ఉపచారాలు చేశామా, అపచారాలు చేశామా? లౌకికమైనటువంటి అమ్మకన్ని అపచారాలు చేస్తేనే నా బిడ్డ అని ఓర్చి వృద్ధిలోకి తీసుకొచ్చిందే. అసలు అమ్మవారు మన పట్ల కోపంగా ఉంటుంది అనడానికి సాక్ష్యాలు ఎక్కడుంటాయి? లౌకికమైన అమ్మకే ఇంత ప్రేమ ఉంటే లోకాలను కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది? రాశీభూతమైనటువంటి దయ అమ్మ అంటే. అందుకే అటువంటి శ్రీమాత యొక్క ఉపాసన ఆహ్లాదకారకం, పరమ సంతోషదాయకం. ఇన్నిచ్చినటువంటి తల్లి యొక్క ఉపాసన చెయ్యకపోవడం కృతజ్ఞతా దోషం. దానివల్ల అమ్మకొచ్చినటువంటి నష్టమేముండదు. కానీ కుపుత్రుడై కృతజ్ఞుడై వాడు మాత్రం చేయరాని పాపం చేసిన వాడవుతాడు. పరదేవతకి నమస్కారం చెయ్యని వాడు, అమ్మవారికి ఒక్క పుష్పం ఆవిడ పాదాల మీద వెయ్యనటువంటి వాడి జీవితం కృతజ్ఞతతో కూడుకున్న జీవితం. శ్రీరామాయణం కిష్కింధకాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటారు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి వ్రతం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టేసినటువంటి వాడికి కూడా ప్రాయశ్చిత్తములుంటాయేమో కానీ ఒకరి వలన ఉపకారమును పొంది ఆ చేసిన ఉపకారమును మరిచి ఎన్నడూ ప్రత్యుపకారము చెయ్యాలనేటటువంటి సంకల్పం కూడా లేకుండా బ్రతుకుతున్నటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు. పరదేవతా స్వరూపిణి అయి భూమాత అయి ఆమె మనకి ఇన్ని ఇస్తున్నప్పుడు తిరిగి అమ్మవారికి నమస్కరించకుండా బ్రతికేస్తున్న వాడికన్నా కృతజ్ఞుడిక లోకంలో ఎక్కడా ఉండడు. కాబట్టి అటువంటి కృతజ్ఞత లేకుండా బ్రతకడమే అమ్మవారికి నమస్కారం చెయ్యడం. అందుచేత ఆమె ఆహ్లాదకారిణి కాదు. దాని వెనక ఇంకొక తార్కికమైనటువంటి విషయం ఉంది. ఆహ్లాదము అంటే సంతోషం ఇవ్వడం. సరే, ఆవిడ్ని ఉపాసన చేయడం సంతోషంగా ఉంటుంది, అది ఒక ఎత్తు, అలా విడిచిపెట్టండి. కానీ ఆమె సంతోషాన్ని ఇస్తుంది అని నేను అన్నప్పుడు చంద్రుడు సంతోషాన్ని ఇస్తాడు అన్నట్లే అమ్మవారు కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది. అంటే దుఃఖం అన్నది ఉన్నవాడు ఉండకూడదుగా లోకంలో. మరి అమ్మవారికి నమస్కారం చేసినంత మాత్రం చేత కోరికలన్నీ తీరిపోయి దుఃఖం అన్నది లేకుండా ఉండాలిగా. మరి దుఃఖంతో ఉన్నవాళ్ళు లేరా? అమ్మవారి ఉపాసన చేస్తూ కూడా దుఃఖపడుతున్న వాళ్ళు లోకంలో లేరా? వాళ్ళకి కష్టం లేకుండా బ్రతకట్లేదా? మరి అటువంటప్పుడు ఆహ్లాదకారిణి దేవి చంద్రఘంటా స్వరూపిణి అనేటటువంటి నిర్వచనం ఆవిడికి ఎలా అన్వయం అవుతుంది? ఒక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక మనిషి యొక్క సాధన చేత మనిషి ఏ స్థాయికి ఎదగవలసి ఉంటుంది అంటే, బయట జరుగుతున్నటువంటి సంఘటనల వలన తాను సంతోషాన్ని కాని దుఃఖాన్ని కాని పొందడం మాని ధర్మాచరణము చేత మాత్రమే సంతోషాన్ని పొందుతూ ఉండగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడని గుర్తు. ఈ పని జరిగిందని సంతోషం కాదు, ఈ పని జరగలేదని దుఃఖం కాదు. వాడు నన్ను పొగిడాడని సంతోషం లేదు, వాడు నన్ను నిందించాడని నాకు బాధ లేదు. మరి నాకేమిటి సంతోషం? నా ధర్మం నేను చేస్తున్నానా లేదా? నేను ఏ ధర్మం చెయ్యాలో ఆ ధర్మం నేను చేసి నేను ధర్మమునందున్నాను, అది సంతోషం. నేను నా ధర్మాన్ని విడిచిపెట్టేయలేదు అని సంతోషంగా ఉండగలిగితే, కలిసి వస్తే రాని పోతే పోని, ధర్మాచరణం చేస్తున్నానా లేదా, నేను ధర్మంలో ఉన్నాను, ఆ ఒక్క మాట చేత సంతోషంగా ఉండిపోగలగడం ఆహ్లాదకారిణి. అది అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ నడవదు. ధర్మిణి ధర్మవర్ధిని ఆవిడే. అది పరదేవతానుగ్రహము ఎవరి యందున్నదో వారి యందే ధర్మము పరిపూర్ణముగా నిలబడుతుంది. ఒకానొకప్పుడు సన్యాసాశ్రమము అంటే ఇక తిరుగులేనటువంటి సన్యాసాశ్రమ ధర్మానికి రాశీభూతమైనటువంటి స్వరూపం కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారు సన్యాసాశ్రమానికి ఎటువంటి ప్రతీక, గృహస్థాశ్రమానికి అంతటి ప్రతీక తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. అందుకే ఎవ్వరింటికి అలా వెళ్ళలేదు మహాస్వామి. ఒక్క రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం మీద వెళ్ళారు.
బ్రహ్మరథం అంటే వేద పండితులు వేదపన్నం చెప్తూ పల్లకీని మోసి తీసుకెళ్ళినప్పుడు అందులో కూర్చుని వెడతారు పీఠాధిపతులు. అలా బ్రహ్మరథంలో వెళ్ళారు రాఘవనారాయణ శాస్త్రి గారింటికి. మీరు ఎన్నడూ కూడా అశౌచము కలుగుతుందని బెంగ పెట్టుకోక్కర్లేదని శాలువా కప్పి రక్ష చేశారు. ధర్మాచరణమునందు అనురక్తి కలిగి మిగిలినవి ఎలా ఉండనివ్వండి, దాంతో పట్టింపు ఉండదు. ఇంకా అది మాటలు కాదు. నేను మీతో ఒక్క మాట చెప్పాలి అంటే తేలికగా అర్థమవడానికి చెప్పగలిగిన ఉదాహరణ ఒక్కటే, రామచంద్ర ప్రభు. రాముడు చూడండి, తండ్రి ఒక మాట అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి నాన్నగారు ఇచ్చిన మాట నిజం అవ్వాలి. అది పుత్రుడిగా నా ధర్మం. నేను అరణ్యానికి వెడితేనే నాన్నగారు సత్యం పలికినట్లు అవుతుంది, నేను వెళ్ళకపోతే నాన్నగారు అసత్యం పలికినట్టు అవుతుంది. ఆ వరం నిలబడలేదు. పుత్రధర్మంగా తండ్రిని నేను నిలబెట్టాలి, ఆయన మాట నిలబడాలి, అందుకు వెళ్ళిపోతాను అరణ్యానికి అని వెళ్ళిపోతున్నాడు. కౌసల్యాదేవి పిలిచి ఒక మాట అంది, యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ధృత్యాచ నియమేనచ, ఏ ధర్మాన్ని రామా నువ్వు నమ్ముకున్నావో, ఇవాళ రాజ్యం వదిలేసినా పర్వాలేదు ధర్మం కావాలంటున్నావో, అదే ధర్మం కోసం రాబోయే కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగిన శక్తి నీకు కలుగుగాక. ఒక తల్లి యొక్క ఆశీర్వచనం అది. అది రామాయణానికి వారసత్వం అంటే. ఏం చేసినా పర్వాలేదు నాన్న, అడ్మినిస్ట్రేషన్ అన్న మాట నాశనం అయిపోయి మేనేజ్ చేసేయడం అన్నది లోకంలో ప్రతీతి పొందేస్తే పరమ ప్రమాదం. మేనేజ్ చేయడం ఏమిటి? యూ షుడ్ అడ్మినిస్టర్. అడ్మినిస్ట్రేషన్ ధర్మం, మేనేజ్ చేసేయడం పరమ దౌర్భాగ్యం. ఇవాళ డిగ్రీలు కూడా మేనేజ్మెంటే, అడ్మినిస్ట్రేషన్లో కావు. అందుకే లోకం ఇలా తగలబడింది. కాబట్టి ధర్మం ధర్మంగా నిలబడాలి. ధ్రియతేవా జనైరితి ధర్మం, శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతకగలగడం. కలిసొచ్చిందా కలిసి రాలేదా కాదు, ధృత్యాచ నియమేనచ, ధృతితో పట్టుదలతో నియమంతో ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదలనని నిలబడగలగలిగిన స్థితిని పొందెదవుగాక. రాజ్యం వదిలేస్తున్నావు, తల్లిని వదిలేస్తున్నావు, తండ్రిని వదిలేస్తున్నావు, భార్యను కూడా ఇక్కడ విడిచిపెట్టి పెడతానంటున్నావు ధర్మం కోసం. ఈ ధృతిని ఎందు నిలబడాలంది ఆవిడ. ఒక చోట రాముడే చెప్పుకున్నాడు, రాజ్యాద్భ్రష్టో వనే వాస సీతా నష్ట పితామృత ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అన్నాడు. రాజ్యమా పోయింది, అరణ్యవాసమా వచ్చింది, సీతమ్మ కనపడకుండా పోయింది, ఎత్తుకుపోయారు, తండ్రి చచ్చిపోయాడు, స్నేహితుడు పెద్ద దిక్కు జటాయు మరణించాడు. ఎంత దుఃఖంలో ఉన్నానంటే నా దుఃఖం యొక్క వేడి అగ్నిహోత్రాన్ని కూడా కాల్చగలదన్నాడు. ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు సంధ్యావందనం మానేశాడా ఎప్పుడైనా? ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఎప్పుడైనా నిత్యాగ్నిహోత్రంలో అగ్నిహోత్రం చేయడం మానేశాడా? ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు నేను వాలితో స్నేహం చేస్తే సీతమ్మని తెచ్చేసుకోవచ్చు, ఎందుకు వచ్చిన గొడవని సుగ్రీవుని వదిలి వాలితో స్నేహం చేశాడా? ధర్మానికే నిలబడ్డాడు కనుక త్రేతాయుగం ద్వాపరయుగం వెళ్ళిపోయినా కలియుగంలో కూడా ఊరా రామాలయమే, రామనామమే. ధర్మాన్ని పట్టుకోవడం కాలాతీతుణ్ణి చేస్తుంది మనిషిని. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎందుకు ఆనందంగా ఉంటాడు అంటే హనుమ చెప్పారు, యదుర్వేద విదీతశ్చ వేద విద్ధి సుపూజిత ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. ధర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు. కాలమునందు ఇప్పుడు నేను చెయ్యవలసినది శాస్త్రం ప్రకారం చేశానా లేదా? చేశాను, ఆయనకి సంతోషం. మిగిలినవి ఆయన్ని కలపవు. ఈ ధర్మం నన్ను కాపాడుతుంది, ఇదే నన్ను రక్షిస్తుంది ఎప్పుడో. అందుకని ఆయన ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకుని సంతోషంగా ఉంటాడు. ఆహ్లాదకారిణి అంటే కోరికలన్నీ తీర్చేస్తే సంతోషంగా ఉండడమో అన్న మాట చెప్పాను అనుకోండి. అసలు ఎప్పటికి కోరికలు తీరడం అన్నది ఉంటుంది చెప్పండి? భారతదేశానికి అంతటికీ పెద్ద పదవి ఏది ఉందో అందులో తీసుకెళ్లి కూర్చోబెట్టినా అమెరికా అధ్యక్ష పదవి కూడా నాకు ఇచ్చేస్తే బాగుండంటాడు. ఒకవేళ నిజంగా దాన్ని కూడా ఇచ్చినా వదిలేసిన ఆయనకి ఆ కోటి ఎందుకు నాకు ఇవ్వాలంటాడు. అంతే ఎక్కడ ఉంటుంది కోరికలకి? కోరికలు తీర్చడం ఆహ్లాదానికి కారణం కాదు, ధర్మాన్ని పట్టుకోవడం వల్ల సంతోషంగా ఉండగలగడం నిజమైన ఆహ్లాదం. అది తన జీవితానికి అభ్యున్నతి, లోకానికి అభ్యున్నతి, సమాజానికి ఆదర్శప్రాయము అవుతుంది, ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం అవుతుంది. ధర్మం ఎప్పుడు పట్టుకోగలడు?
ధర్మం పట్టుకోవాలి అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన చెప్పిన మాట పాటించిన నాడు ఆయన అనుగ్రహానికి నేను పాత్రుడనవుతాను. ఆ పాత్రత నాకు ఏ కష్టాన్నైనా గట్టెక్కించి నన్ను సుఖంగా ఉండేటట్టు చెయ్యగలుగుతుందన్న పూనిక లోపల ఉండడం ధర్మానుష్ఠానానికి కారణం. అందుకని ధర్మమునకు ముందేముంటుంది? భక్తి ఉంటుంది. భక్తికి ధర్మానికి మధ్యలో ఆచారం ఉంటుంది. భ్రష్టత్వం ఎందుకు వస్తుంది అంటే దీనికి వ్యతిరేకమైన ప్రబోధం సమాజంలో ఎక్కువైపోతే సమాజం పాడైపోతుంది. అందుకే ధర్మ వ్యతిరేకమైనటువంటి ప్రబోధములు వ్యక్తి దుఃఖపడ్డానికి, సమాజ దుఃఖమునకు కూడా కారణములు. ధర్మ ప్రబోధము, ధర్మానుష్ఠానము వ్యక్తి సుఖమునకు, సమాజ సుఖమునకు కూడా కారణములు. రామ అన్న పేరు చెప్పుకుంటూ రాముడు ఎక్కడున్నా అక్కడ సంతోషంగా ఉంటారు. రావణ అన్న పేరు చెప్పినా రావణుడితో ఉన్నా బాధపడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే ఒకటే, ఈయన ధర్మాన్ని పట్టుకుంటాడా, ఈయన ధర్మాన్ని విడిచిపెడతాడు. అది ప్రమాదం లోకంలో. చూడండి, నేను మీతో తేలిగ్గా అర్థమయ్యేట్టుగా మళ్ళీ కిందకు రావాలి అంటే, ఆచారం ఎందుకండి, ఆచారం లేదు ఏమీ లేదు అక్కర్లేదని చెప్పడం చాలా తేలిక. ఎందుకండి రామాయణం, ధర్మం ఎందుకండి, ఆయన అలాగే చెప్తాడు, ధర్మం పట్టుకోక్కర్లేదని చెప్పడం చాలా తేలిక. కానీ ఎవడు ఇటువంటి మాటలు చెప్పాడో వాడికే ప్రమాదం వస్తుంది చివరికి. వెనకటికి ఒక న్యాయవాది ఏదో న్యాయస్థానంలో ఒక వ్యక్తి తరపున వాదిస్తూ, మనం ఎలాగైనా సరే గెలవాలి అంటే ఒక పని చెయ్యి, న్యాయమూర్తి నిన్ను ఏవడిగినా సరే బ్యా బ్యా అంటుండు, పిచ్చివాడు అనుకుని వదిలేస్తారు, కాబట్టి ఏ గొడవ ఉండదన్నాడు. అతను బోన్లో నించుని న్యాయమూర్తి ఏమడిగినా సరే బ్యా బ్యా అంటుండేవాడు. ఇతను పిచ్చివాడయా, ఇతని మీద వ్యాజ్యం నడపడం ఎలా కుదురుతుంది, విడుదల చేసేస్తున్నాను, ఈ ప్రత్యేకంగా మీరు నా దగ్గరికి తీసుకొచ్చిన దీన్ని కొట్టిపారేస్తున్నానని చెప్పి విడుదల చేసేశారు. ఆయన బయటికి వచ్చాడు. న్యాయవాది ఎంతో సంతోషించి, చూశావా నేను చెప్పిన మంత్రం ఎలా పనిచేసిందో, నాకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసే రుసుమన్నాడు. ఆయన న్యాయవాది వంక తిరిగి బ్యా బ్యా అన్నాడు. అప్పుడు తెలిసి వచ్చింది తను చేసిన దుర్బోధ తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా పనిచేసిందో. రామాయణం ఎందుకు పనికొస్తుంది, భాగవతం ఎందుకు పనికొస్తుంది, ధర్మం ఎందుకు పనికొస్తుంది, మేం చెప్పినట్టు చెయ్యొచ్చని చెప్పి సంస్కరణవాదులమని పేరు పెట్టుకుని ధర్మాన్ని పాడు చేసిన వాళ్ళు చిట్ట చివరికి ఆ ధర్మం పాడైతే వాళ్ళు ఏడవలసిన స్థితి వస్తుంది. ధర్మం నిలబడడానికి వాంగ్మయం వచ్చింది. ఇంత వాంగ్మయం యొక్క సారమంతా ఏమిటి అంటే ధర్మం. సత్యం వద ధర్మం చర. ఇంకా ఈ రెంటికన్నా చెప్పగలిగింది ఏముంది నాకు చెప్పండి? ఇంతకన్నా గొప్పగా చెప్పడానికి ఎక్కడా ఏమీ లేవు. అందుకే ఇక సనాతన ధర్మం కన్నా చెప్పగలిగినది ఇంకొకటి లేదు అని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటా ప్రకీర్తిత అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకున్నప్పుడు సంతోషంగా ఉండడానికి కారణం ఏదై ఉండాలి అంటే, నేను ధర్మమునందున్నానా. తను అప్పటికి బలహీనుడిగా నిలబడ్డాడా, చేతకానివాడిగా నిలబడ్డాడా, దాంతో సంబంధం లేదు. నేను ధార్మికంగా ప్రవర్తించాను, నేను ధర్మమునందు నిలబడ్డాను, నా తప్పు లేదు, అంతే. ఆయన సంతోషంగా ఉంటాడు. అది విడిచిపెట్టి మిగిలిన ఫలితాలతో సంబంధాలు పెట్టుకున్నారనుకోండి, పొంగు కొంగు ఎప్పుడూ ఉంటాయి. అది కుదరదిహ. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఆహ్లాద రూపంలో ఇవ్వగలిగిన తల్లి అన్నప్పుడు దానికి ప్రతిపాదన ఏమి అంటే ధర్మానుష్ఠానము చేయించగలిగినది. ఎవరు అమ్మవారి పాదములు పట్టుకుంటారో అటువంటి వారందరినీ కూడా ధార్మికమైనటువంటి పథమునందు నడిపిస్తుంది, ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది. ఏది ఏమైనా సరే నేను ధర్మమే పట్టుకుంటాను, నేను భక్తితో ఉంటాను. ధూర్జట్ అంటాడు, నేను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకుంబడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలునో శంకర. నాకింకేం వద్దు శివ, నాకు మీ కారుణ్యం నిలబడాలి. నన్ను చూడగానే మీరు సంతోషంతో ధూర్జటి అని పిలవాలి. ఆ పాత్రత నాకు మిగలాలి. ఆ పాత్రత నిలబెట్టుకోవాలంటే ధార్మికమైన నడవడి కావాలి. అలా నువ్వు నడవగలిగితే మంచిది, నడవలేకపోతే శరణాగతిగా అది పరమేశ్వరుడికి చెప్పుకోవాలయ్యా, నేను అలా నిలబడలేకపోతున్నాను, నిలబడే శక్తిని నాకు ఇమ్మని అడగడం, ఈశ్వరుడి యొక్క ప్రమేయాన్ని అభ్యర్థించడం శరణాగతి.
కాబట్టి ఇది ఇవ్వగలిగిన తల్లి కనుక ఆమె చంద్రఘంట ప్రకీర్తిత. కాదు, ఆమెకి ఇంకొక లక్షణం ఉన్నది. ఆమె చంద్రుడి కన్నా అందమైనది. లోకంలో అందము అన్న మాట ఎప్పుడైనా చెప్తే చంద్రుణ్ణి చెప్తారు. ఎందుకని అంటే అప్పయ్య దీక్షితులు వారు నిర్ధారణ చేశారు, లోకంలో 3 వస్తువులు ఉన్నాయి. ఈ 3 వస్తువుల యందు మన మనసుని ప్రత్యేకంగా సాధన చేత నిలబెట్టక్కర్లేదు. వాటిని చూస్తుంటే మన మనస్సు వాటిలో లయం అయిపోతుంది. అలా లయం చేయగలిగిన వస్తువులు 3 ఉన్నాయి. 1 చంద్రబింబం, 2 సముద్రం, 3 ఏనుగు. ఈ 3 మన మనస్సుని లయం చేసుకుంటాయి, అవే ఆకర్షించేస్తాయి. అలా ఆకర్షించగలిగిన వాటిలో 1 చంద్రబింబం. చంద్రబింబం ఎలా మన మనసుని లయం చేస్తుందో అమ్మవారు మన మనసుని తాను లయం చేస్తుందో. ఒక్కసారి ఆవిడ వంక అలా చూస్తే చాలు, ఆవిడ మన మనసుని లయం చేస్తుంది. 2 అందము అన్న మాట ఎక్కడైనా చెప్పవలసి వస్తే చంద్రుడి కన్నా అందం ఎక్కడైనా ఉంటే అమ్మవారు ఒక్కతే. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడికి అమ్మవారికి ఎంత అవినాభావ సంబంధం చెప్పారు. ఒక చోట అయితే చాలా పెద్ద చమత్కారమే చేశారు. అసలు కవిత్వంలో అంత గొప్ప చమత్కారాన్ని ప్రదర్శించడం, అంత గొప్ప శ్లోకరచన చేయడం అనితర సాధ్యం. అది పరదేవతానుగ్రహం ఉన్నవాడికి తప్ప అటువంటి కవిత్వం చేయడం సాధ్యం కాదు. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చికోరాణామాసీత్మతిరసతయా చెంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా అన్నారు ఆయన. చంద్రబింబం కన్నా అమ్మవారి ముఖం ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి శంకరాచార్యుల వారు చేసిన ప్రయోగం. లోకంలో చకోర పక్షి అని ఒక పక్షి, ఆ చకోర పక్షి చాలా చిన్నది ఉంటుందంటారు. చాలా చిన్న రూపంతో ఉంటుంది, ఆకృతితో ఉంటుంది, పరిమాణంలో ఉంటుంది అని. అటువంటి చకోర పక్షి రోజు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణములను తింటుంది, అందులో ఉండేటటువంటి సుధాధారలను తాగుతూ ఉంటుంది. దానికి అది అలవాటు. మనకి పౌరాణికంగా కొన్ని పక్షులు ఉన్నాయి. ఈ పక్షుల్ని చూశారా అంటే చెప్పడం కష్టం, కానీ ఆ పక్షుల గురించి ప్రస్తావన మాత్రం చాలా తరచుగా వస్తూ ఉంటుంది. అందులో చకోర పక్షి ఒకటి. ఆ చకోర పక్షి చంద్రకిరణాలు తింటుంది. శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా లోకంలో అందరూ ఈ చకోర పక్షి చంద్రకిరణాలు తింటుంది, చంద్రకిరణాలు తింటుంది అంటారు. దాని మొహం అది చంద్రకిరణాలు ఎందుకు తిందో తెలుసా అమ్మా? నేను చెప్తాను రహస్యం అన్నారు. ఏమిటి చెప్పు శంకర అంది అమ్మవారు. అమ్మా, ఒకప్పుడు నీ ముఖాన్ని చూసి చంద్రబింబం అనుకున్నాయి. ఎందుకనంటే చంద్రబింబం కన్నా గొప్పగా ఉంటుంది అమ్మవారి ముఖం. సంవత్సరం మొత్తం మీద చాలా గొప్పగా ఉండే చంద్రబింబాన్ని రాకా హిమకరహ పరిణతి చంద్రుడు అంటారు. ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆకాశంలో కనపడుతుంది. ఈ సంవత్సరం నా అదృష్టం ఏమిటంటే శరత్కాలంలో వచ్చే పౌర్ణమి నాడు సుందరకాండలో చంద్రుణ్ణి వర్ణిస్తూ ఉపన్యాసం చెప్పగలిగిన అదృష్టం పొందడం ఆ పౌర్ణమి తిథి నాడు. కాబట్టి ఆ చంద్రబింబం ఏదైతే ఉందో ఆ పౌర్ణమి చంద్రబింబం కన్నా అందంగా ఉంటుంది శరత్కాల పౌర్ణమి నాటి చంద్రబింబం 12 బింబాల్లోకి. అటువంటిది చంద్రబింబం కన్నా 1,000 రెట్లు అందమైంది నా తల్లి ముఖం. ఇవి అమ్మవారి ముఖం వంక చూసి చంద్రబింబం అనేసుకున్నాయి గబుక్కుని. చంద్రకిరణాలు ఎందుకు తింటున్నాయి ఇవి అంటే అమ్మవారు ఎప్పుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఎంత అందంగా నవ్వుతుందంటే ఆ నవ్వు విచ్చుకోకుండా పెదవులు విచ్చుకుని కనపడకుండా తెల్లటి దంత పంక్తి కనపడుతూ ఉంటుంది. అసలు ఆ నవ్వు ఎంత పరిశుద్ధంగా ఎంత అమృతతుల్యంగా ఉంటుందన్నారంటే మూకశంకరులైతే 100 శ్లోకములు చెప్పారు దాని మీద. ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత మనోజ్ఞంగా, ఎంత మనోలయకారకంగా ఆ చిరునవ్వు ఉంటుంది అన్నారంటే, అమ్మా పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే. అలాగే ఆ మాహేశైశ్చ జటాకలాప నిగలై మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరి తవ కథంకారం మయా కజ్జతే అన్నారమ్మా. నీ యొక్క మందస్మిత ఉందే ఆ చిరునవ్వు, అసలు దానికి నేను ఏం ఉపమానం వేయనమ్మా లోకంలో. దానంత స్వచ్ఛమైన వస్తువు ఒకటి చెప్దాం, దానంత గొప్ప
వస్తువు ఒకటి చెప్దాం, ఇలా ఉంటుంది అమ్మవారి చిరునవ్వు అని నాకు అనిపించిందమ్మా. దేంతో పోలుద్దామా అని ఆలోచించాను. పీయూషం ఖలు పీయతే, అమృతంలా ఉంటుంది అమ్మవారి చిరునవ్వు. అందామా? ఆ అమృతాన్ని దేవతలు తాగేశారు, రాక్షసులు తాగేశారు, ఎంగిలైపోయి. దానికి నీ చిరునవ్వుకి పోలిక. ఇంతమంది తాగేసిన అమృతంలా నీ చిరునవ్వు ఉంటుందని చెప్పనా? చెప్పనమ్మా, తీసేశాను. అమృతం పనికిరాదు నీ చిరునవ్వుతో పోల్చడానికి. పోన్లేవయ్యా, ఇంకేం చెప్తావు? అమ్మవారు ఇంకొంచెం నవ్వింది. పీయూషం ఖలు పీయతే సురజనై దుగ్ధాంబుదిర్మధ్యతే. పాల సముద్రంతో పోలుతామంటే తెల్లగా ఉంటుంది పాల సముద్రం అంటే. అబ్బే, అందులో మందర పర్వతాన్ని తీసుకొచ్చి కింద బారేశారు. శ్రీ మహావిష్ణువు ఆదికూర్మమై పడుకున్నారు. దేవతలు రాక్షసులు రెండు పక్కల వచ్చి కాళ్ళు పెట్టి నించున్నారు. ఆ వాసుగుని తీసుకొచ్చి చుట్టారు, దాన్ని తిప్పారు, దాన్ని మదించారు. అందులోంచి రకరకాల పదార్థాలు వచ్చాయి. ఇంత మట్టి ఇన్ని పడిపోయిన తర్వాత ఆ పాల సముద్రానికి నీ నవ్వుకి పోలికేమిటమ్మా? పాల సముద్రం ఏవో కొద్దిగా ఇవ్వగలదు, నీ నవ్వు ఏదైనా ఇవ్వగలదు. దానికి నీకు పోలిక. ఇంతమంది చిలికేసింది అది, నీ నవ్వు ఎటువంటిది? దానికి పాలసముద్రానికి పోలికేటమ్మా? తీసేశాను, పాలసముద్రం కూడా పనికిరాదు. మరి అయితే దేంతో పోలుస్తావయా? శీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశీ. అమ్మా, చంద్రుడితో పోలుద్దాం అనుకుంటున్నానమ్మా నీ చిరునవ్వుని. చంద్రబింబం ఎంత చల్లగా సుధాధారలతో ఉంటుందో అలా ఉంటుంది నీ చిరునవ్వు. అందాం అనుకుంటున్నాను. అంటే అమ్మా, నీ చిరునవ్వుకి చంద్రబింబానికి అసలు పోలికేమిటి? ఎప్పుడైనా గ్రహణకాలం వస్తే రాహువు కేతువు వచ్చి ఆ బింబాన్ని బట్టి కొరికి తింటుంటాయి. రాహువు కేతువు చేత కొరకబడి తినబడేటటువంటి చంద్రబింబం ఎక్కడా? ఆ నీ చిరునవ్వు ఎక్కడా? నీ చిరునవ్వుతో పోల్చన కుదరదమ్మా, పోల్చన. చంద్రుడు కూడా పనికిరాడు. సీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాదనేశాదృశీ మాహేశైశ్చ జటాకలాప నిగలై మందాకినీ సహ్యతే. గంగానది పరమ పవిత్రం, పాపాల్ని తీసేస్తుంది. పరమశివుని యొక్క శరీరానికి తగలడం వల్ల పవిత్రమైంది. అందామా? అంటే ఆ గంగానదికి వచ్చిన సమస్య ఏమిటంటే అమ్మా, దానికి అహంకారం ఉంది. ఒకప్పుడు ఆకాశంలోంచి కింద పడుతూ ఈక్షవతల పారేస్తాని పరమశివు ఉండండి. ఆయన పెద్ద జటాజూటం విప్పి నిలబడితే సంవత్సర కాలం తిరిగింది, ఇక బయటికి రాలేకపోయి. అప్పుడు పరమశివుడు అనుగ్రహించి భగీరథుడి కోసమని విడిచిపెడితే కింద పడింది. కాబట్టి భవాంగపతితంతోజం పవిత్రమితి స్పృశు అంటారు వాల్మీకి మహర్షి. పరమశివుడి శరీరాన్ని తాకింది కాబట్టి గంగకంత శక్తి వచ్చిందన్నారు. అమ్మా, అహంకరించినటువంటి గంగ పరమశివుని జటల చేత కట్టబడినది గంగ. ఆ గంగకి నీ నవ్వుకి పోలిక. అంత శుద్ధమైనది నీ చిరునవ్వు. అహంకారం ఒకప్పుడు ఉన్నది గంగ. అప్పుడు చేసిన తప్పు పోగొట్టుకోవడానికి గంగమ్మ ఏం చేసిందంటేట, మళ్ళీ ఆ పరమశివుడే, ఆ శంకరుడే శంకరాచార్యుల వారి రూపంలో పుట్టి నడిచి కాశీపట్టణానికి వచ్చి గంగ దగ్గరికి ఎడుతుంటే, ఆనాడు నీ తల మీద పడేటప్పుడు అహంకారంతో పడ్డా, ఓ కైలాస శంకరా, కాలడి శంకరుడిగా వచ్చావు రా, నీ కాళ్ళు కడుగుతానని తరంగాలతో ముందుకొచ్చి కడిగి పాపాన్ని పోగొట్టుకుంది. కాబట్టి అమ్మా, ఆ గంగ అహంకరించిందమ్మా ఒకప్పుడు, అందుకని పరమశివుడు కట్టేశాడు. దానికి నీ చిరునవ్వుకి పోలిక. నీ చిరునవ్వుకి అటువంటి అవలక్షణాలు లేవు. కాబట్టి ఎలా పోల్చనమ్మా? పోలిక లేదు. మరి ఏమయ్యా నా చిరునవ్వుని దేంతో పోలుస్తావు అంటే, కామాక్షి స్మితమంజరి తవ కథంకారం మయా కజ్యతే. అమ్మా క్షమించు, నీ చిరునవ్వుతో పోలిక చెప్పడం సాధ్యం కాదు. నీ చిరునవ్వు అంతే, దానికి పోలిక లేదు లోకంలో. అంత స్వచ్ఛం, అంత పవిత్రమమ్మా అన్నారు. కాబట్టి ఆ తల్లి కూర్చుని చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఈ చకోర పక్షులు వెళ్ళాయి. ఆ చిరునవ్వులోంచి వస్తున్నటువంటి అమృత ప్రవాహాన్ని తాగి బాగా తీపి తాగేశామనుకోండి, నోరంతా బెరడు కట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు నోరంతా బెరడు కట్టినట్టు అయిపోయినా కూడా ఇంకా తీపి తినాలని ఉంటుంది. కారం తిందామని ఉండదు, ఏదో కర్మగాలి మధుమేహం వస్తే తప్ప. తీపి తినడానికి పక్కన కారం పెడతారు, స్వీటు హాటు పెట్టారంటారు. స్వీటు హాటు దేనికంటే, స్వీటు మొహం మొత్తాక మళ్ళీ హాటు తిని స్వీటు తినమని. స్వీటు తినడం కోసమే హాటు. కాబట్టి అమ్మాయి అంత నీ చిరునవ్వులలోంచి వచ్చే అమృతాన్ని తాగేసాయి కదూ ఈ చకోర పక్షులు. వాటికి నోరు బెరడు కట్టేసింది. మళ్ళీ మళ్ళీ ఆ చిరునవ్వుల్లో ఉన్న అమృతం తాగాలనుంది. అందుకని ఏదైనా ఎక్కడైనా కాస్త పుల్లగంజి తాగితే
మళ్ళీ నోటికి ఆ బెరడు విరిగిపోతుంది. వచ్చి నీ చిరునవ్వులో ఉన్న అమృతధారలు తాగుదామని కేరళ రాష్ట్రంలో కాంచి అంటారు గంజి. కేరళ రాష్ట్రం వారు కదా శంకరాచార్యుల వారు, అక్కడ కదా పుట్టారు, అదే పడింది. అందుకని అక్కడ గంజి ఎక్కువ పుచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గంజి తాగితే, పుల్ల గంజి తాగితే, అందులో పుల్లటి పదార్థం తింటే నోరు తీపి బెరడు విరిగిపోతుంది. అందుకనమ్మా పుల్లగంజి ఎక్కడైనా తాగుదామనవి రోజు చంద్రకిరణాలు తింటున్నాయి. నీ ముఖంలోని చిరునవ్వు తాగిన వాడికి చంద్రకిరణములు పుల్లగంజి లాంటివి. అంటే శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం మన్ని కూడా చిన్నవాళ్ళం అనుకోకుండా చకోర పక్షులమై అమ్మవారి చిరునవ్వులు తాగమని, తాగి చకోర పక్షులై బ్రతకండి అని. అమ్మవారి చిరునవ్వుకి చంద్రబింబం సరిపోదు. అటువంటప్పుడు మరి చంద్రుడి కన్నా అధికమైన సౌందర్యం అన్నది చంద్రఘంట అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? శంకరాచార్యుల వారు చంద్రుడితో పోల్చి అబ్బో 1, 2 కాదు, ఇన్ని చోట్ల ఎన్ని మాట్లాడారో అసలు. ఒక చోట కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండన్నిబిడితం అతస్తద్భోగేన ప్రతిదినమిదం రక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు. అమ్మ లోకంలో ఉన్న వాళ్ళు తెలియక ఆకాశంలో చంద్రబింబం ఉంది చంద్రబింబం ఉందంటారు. వాళ్ళ ముఖం వాళ్ళకి తెలియదు. చంద్రబింబం ఏం లేదు అక్కడ, అది గరుడమణి పూసల పెట్టె అన్నారు. గరుడమణి పూసలతో చేసిన పెట్టె పారదర్శకంగా ఉంటుంది, లోపల ఉన్న పదార్థం కనపడుతూ ఉంటుంది. అమ్మ చంద్రబింబము అని పిలవబడేది ఏమిటో తెలుసా? ఓ చిన్న కుప్పె. ఆ కుప్పెలో ఏముంటాయి? అమ్మవారు స్నానం చేసినప్పుడు వాడుకునేటటువంటి పరిమళ జలాలు, అమ్మవారు స్నానం చేసి వచ్చిన తరువాత తన శరీరానికి అలదుకునేటటువంటి అంగరాగములు అందులో పెట్టుంటాయి. మీకు తేలిగ్గా నా మాటలు అర్థం అవ్వాలి అంటే సెంటు, ఫెయిర్ అండ్ లవ్లీ అనుకోండి, అవి లోపల ఉంటాయి. మరి రోజు ఆవిడ స్నానానికి అలంకారానికి వాడేసుకుంటుంటే మరి తరిగిపోవు. ఆ తరిగిపోవడమే అమ్మ కృష్ణపక్షంలో చంద్రుడు తరిగిపోవడం. అవన్నీ బాగా తక్కువైపోతున్నాయి అనుకో, అమ్మకి తీసుకొచ్చి కొడుకు గబగబా మళ్ళీ అన్నీ సిద్ధం చెయ్యొద్దు. అందుకని ఏ కొడుకు పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తాడు? బ్రహ్మగారే. అందుకని బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళి పట్టుకొచ్చి పెడుతూ ఉంటాడు. అంటే నిత్య బ్రహ్మోత్సవం ఎవరికి చేస్తుంటాడు? అమ్మవారికి చేస్తుంటాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు కృష్ణపక్షంలో అమ్మవారు వాడుకున్నవి తగ్గిపోతుంటే పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి తీసుకొచ్చి కొంచెం అంగరాగం వేద్దామని వేస్తాడు, మళ్ళీ కొంచెం పెరుగుతుంది. మళ్ళీ పరిగెత్తుకెళ్ళి తీసుకొచ్చి పరిమళ జలాలు పోస్తాడు, ఇంకొంచెం పెరుగుతుంది. మళ్ళీ పరిగెత్తుకెళ్ళి అందులో కస్తూరి వేస్తాడు, ఇంకొంచెం పెరుగుతుంది. పౌర్ణమి వచ్చేటప్పటికి మళ్ళీ టాయిలెట్ బాక్స్ ఫుల్. మళ్ళీ ఆవిడ వాడుకోవడం అమ్మయ్యా అని వెళ్ళి కూర్చుని చెమట తుడుచుకుంటుంటాడు. ఆవిడ మళ్ళీ వాడేసుకుంటుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అమ్మ శుక్లపక్షం కృష్ణపక్షం కావమ్మా, బ్రహ్మగారు తీసుకొచ్చి పోస్తే కుప్పెలో సామాను పెరుగుతోంది, నువ్వు వాడేసుకుంటే కృష్ణపక్షం అంటున్నారు, తరిగిపోతోంది. అమ్మా నిత్య బ్రహ్మోత్సవం అమ్మా, నీకు చేస్తున్నది బ్రహ్మగారి యొక్క సేవ. మిగిలిన బ్రహ్మోత్సవాలు వెంకటాచలంలో జరుగుతున్నవి చూడాలంటే టీవీలోనన్నా చూడాలి, వెంకటాచలం వెళ్ళాలి. అమ్మవారికి చేస్తున్న బ్రహ్మోత్సవాలు చూడడానికి ఎవరింటి ముందు వాళ్ళు అరిగెక్కి ఆకాశం వంక చూస్తే చాలు కనపడుతోందన్నారు శంకరాచార్యులు వారు. కాబట్టి చంద్రుడేమిటమ్మా, అసలు చంద్రుడు నీకు నిత్యోత్సవం చేసేవాడు, నిత్య బ్రహ్మోత్సవం చేస్తాడమ్మా, అంతటి కింకరుడు అన్నారు. చంద్రబింబాన్ని అడ్డుపెట్టి తల్లి మీద ఎన్ని మాటలు చెప్పారో అబ్బో మహానుభావుడు. ఒక చోట అయితే లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతితమయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం అని. అపో ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని మొదలు పెడితే అది చాలాసేపు పట్టేస్తుంది. ఆ అష్టమి నాటి చంద్రబింబాన్ని ఎలా తీసి కలుపుతారు? సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకరహ అంటారు. చంద్రబింబాన్ని అమ్మవారి యొక్క ముఖమండలంతో పోల్చి ఇక్కడ ఉండేటటువంటి నుదుటి భాగంతో అర్ధచంద్రుణ్ణి పోల్చి 2 అర్ధచంద్రులు కలిస్తే పూర్ణ చంద్రబింబంగా అమ్మవారి ముఖం ఎలా వస్తోందో ఆవిష్కరిస్తారు శంకరాచార్యుల వారు. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం అని దాన్ని ఉభయమపి సంభూయచమిదః, ఆ రెండిటిని కలిపినప్పుడు సుధాలేపస్యూతి పరిణమతిరాకా హిమకరః, చంద్రుడిలో ఉండేటటువంటి అమృతంతోటే అంటించి పూర్ణచంద్రబింబం చేస్తారంటారు. అమ్మవారి ముఖం చంద్రబింబం ఎలా అయిందో ఆ శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఇన్ని చోట్ల పేరాల భరత శర్మ గారని శారదానందలహరి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథరచన చేశారు. వారికి అమ్మవారు ఒకరోజు కల్లోకొచ్చి ఒక విషయం ఆయనకి అవగతం అయ్యేటట్టుగా చెప్పింది. ఆయనది పద్యంగా వ్రాయడానికి ఇష్టపడలేదు.
అమ్మా ఈ పద్యం రాస్తే బాగుంటుందా అమ్మా, భరత శర్మ ఇలాంటి పద్యం రాశాడంటుందేమోనమ్మా లోకం, నేను రాయనన్నారు. ఆయనే ఒక సభలో చెప్తుండగా విన్నాను నేను. ఆయన మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ అమ్మవారు కల్లోకి వచ్చింది. కల్లోకి వచ్చి మళ్ళీ అదే విషయాన్ని చెప్పింది. భరత శర్మ ఇది పద్యం రాయి అంటూ. ఏమిటా పద్యం? నేను ఎప్పుడో చదివింది శారదానంద లహరి. అందులో పరమశివుడు పార్వతీదేవి పక్క పక్కన కూర్చున్నారు. పక్క పక్కన కూర్చుంటే పాల శశాంకరేకపై వ్రాలిన ముంగురు లక్షరాకృతింగ్రాల ఉమాముఖాబ్జమున్ కన్గొని చంద్రకళాధరుండు లలితాక్షరాభ్యసన తత్పరమీ చలితాధరమ్ము శిక్షాలసమన్న నవ్వుకుని శంకరి మాకు ప్రసన్నమయ్యడు. అమ్మవారి పక్కన కూర్చుని పరమశివుడు ఇలా చూసి అన్నట్ట. అంటే ఆవిడ ఇలా చూసి అందుటే ఏమిటది, ప్రమదగణాలు ఇంతమంది పిల్లలు ఇలా సభలో కూర్చుంటే ఇలా చూడడం మానేసి ఆ వంక చూసి అని పెదవులు తడుపుకుంటారు, బాగుంటుందా అందుట. అంటే ఆయన అన్నట్ట, అయ్యో అయ్యో పార్వతీ నన్ను తప్పర్థం చేసుకున్నావు, నేను ఎందుకు పెదవులు కదుపుతూ తడుపుకుంటున్నానో తెలుసా? నీ ముంగురులున్నాయే అవి పాలశశాంకరేకపై, నీ పాలము అనబడేటటువంటి చంద్రబింబం ఉందే, చంద్రబింబం ఎటువంటి జ్యుతితో కాంతితో ఉంటుందో నీ లలాటము, నీ యొక్క నుదురు అలా ఉంది చంద్రబింబంలాగా. దాని మీద నీ ముంగురులు అంటే ముందు ఉన్న వెంట్రుకలు పడ్డాయి. అవి ఎలా పడ్డాయంటే ఒకటి లా, ఒకటి లి, ఒకటి త లా పడ్డాయి. పడితే నేను ఏం చేస్తున్నానో తెలుసా పార్వతి? లలిత 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 అని చదువుతున్నాను ఆ వెంట్రుకల్ని. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను చూసి నా పెదవులు కదుపుతున్నాను అనుకుంటున్నావు. ఒకవేళ నా పదవులు తప్పు చేశాయనుకుంటే నువ్వు అదే పదవులతో శిక్షించు అంటే, అమ్మ మీ గడుసుతనమా అని నవ్వుకున్న శాంకరి మాకు ప్రసన్నమగుగాక అని రాసుకున్నారు భరత శర్మ గారు. ఆ చంద్రుణ్ణి ఎన్ని చోట్ల అన్వయం చేశారో అదే భరత శర్మ గారు ఒక చోట, ఒక్కడు ఎనుగుముగంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలుత్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనగోళము చంద్రగోళమున్ తక్కక నీ యురంబనను తల్పకయున్న అహర్నిశల్సతి అని పిలిచారు. ఆ తల్లి రెండు స్థనములు, రెండు తొడల మీద, ఒక తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు, ఒక తొడ మీద సుబ్రహ్మణ్యుడు కూర్చున్నాడు. ఒకడు ఏనుగుతలతో తాగేస్తున్నాడు పాలు, ఒకడు 6 ముఖాలతో తాగేస్తున్నాడు పాలు. ఈ ముఖంతో తాగుతాడు, మళ్ళీ 5వ ముఖం అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి ముఖం పెట్టి తాగుతుంటాడు. అమ్మా వాళ్ళిద్దరికే నీ స్థనములలో ఉన్న పాలన్నీ ఇచ్చేస్తే మరి మేమందరం నీ బిడ్డలమే కదా, మాకెప్పుడు పెడతావమ్మా అన్నం అంటామేమోనని సూర్యచంద్రులిద్దరినీ తన స్థలములుగా మార్చుకుని పంటలు పండించి ఎక్కువ తిన్న వాళ్లకు వచ్చిన అనారోగ్యాల్ని చంద్రకిరణముల చేత ఔషధములు ప్రకాశింపజేసి తగ్గిస్తున్నావమ్మా, సూర్యచంద్రులు నీ యొక్క స్థలములమ్మా అన్నారు భరత శర్మ గారు. భరత శర్మ గారేమి అంతకు ముందు కవులు కూడా అదే మాట అన్నారు. కాబట్టి తాటంక యుగళీభూత తపనోడుపమండల, ఆ అమ్మని నమ్ముకున్నటువంటి వాడికి, ఆ అమ్మని ఉపాసన చేసినటువంటి వాడికి కష్టం లేదు, ఆవిడ ఆదుకుంటుంది. విపత్కర పరిస్థితి వస్తే ఆ తల్లి ఎక్కడ వాడు కష్టంలో ఉన్నా సరే అమ్మా అని పిలిస్తే చాలు వచ్చి రక్షిస్తుంది. అందుకే నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను. తిరుక్కడయూర్ అని చెప్పి ద్రవిడ దేశంలో క్షేత్రం. ఆ క్షేత్రంలో అభిరామి అమ్మవారి పేరు. చిత్రం ఏంటంటే ఆ దేవాలయంలోకి వెళ్ళేటప్పుడే బయటే అమ్మవారు ఉంటుంది అభిరామి, లోపల ఉన్న శివలింగం పేరు అమృతఘటేశ్వరుడు. ఆ అభిరామి అమ్మవారి అనుగ్రహంతో జన్మించినటువంటి పిల్లవాడికి అభిరామ భట్టు అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఆయన ఎప్పుడు ధ్యానంలో అమ్మవారిని దర్శనం చేస్తుండేవాడు. ఆ అభిరామ భట్టు అమ్మవారి యొక్క ముఖమంటపంలో కూర్చుని అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు. ఉపాసన చేస్తుంటే తంజావూరుని పరిపాలిస్తున్న శరభోజీ మహారాజ్ దర్శనానికి వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు, ఈయనొక్కడు మాత్రం అలాగే కూర్చుని ఉపాసన చేస్తున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, వీడొక్కడు లేవలేదేమని మిగిలిన వాళ్ళని అడిగాడు. వీడు లేవలేదేమి నన్ను చూసి అని అడిగాడు. చంపేస్తాడేమో నిష్కారణంగా మహారాజులు కదా అని భయపడి చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, మహారాజా ఉన్మత్తుడు, సేవించకూడని దాన్ని సేవించాడు, ఉన్మత్తతతో ఉన్నాడు, అందుకే ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాడు, కాబట్టి ఆయన విషయం విడిచిపెట్టేసేయండి అన్నాడు. ఆయన ముఖంలో ఉన్న కాంతి చూస్తే రాజుకు అనుమానం వచ్చింది. కాదు గొప్ప ఉపాసకుడని బహిర్ముఖుణ్ణి చేశాడు. తట్టి లేపి ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆ రోజు అమావాస్య. ఆయన లోపల అమ్మవారి ముఖమండలాన్ని ఉపాసన చేస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబల్లా కనపడుతోంది ఆవిడ ముఖం లోపల. తటాలున ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు.
మహారాజు అన్నాడు, తెలిసే చెప్పావా అన్నాడు. అన్నాడు. ఇవాళ రాత్రి మళ్ళీ వస్తాను, పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని చూపించకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. అందరన్నారు, ఎందుకు మాట్లాడావురా, ఏమీ మాట్లాడకపోయినా గొడవ వదిలిపోని ఇవాళ అమావాస్య పౌర్ణమన్నావు, ఎలా నిలబడుతుందన్నారు. ఏ తల్లిని లోపల చూస్తూ అన్నానో ఆ తల్లి నిలబడుతుంది నా మాటని సాయంకాలం ప్రదోష వేళకి సంధ్యావందనం చేసుకుని అభిరామి అంతాది అంటారు. అంతాది రచన యందు ఒక అద్భుత ప్రక్రియ. అంతాది అంటే మాట దేంతో పూర్తవుతుందో అదే మాటతోటి మళ్ళీ తర్వాతది ప్రారంభం అవ్వాలి. శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రంలో చేశారు ఈ విన్యాసం. ఉద్ధృతనగ అని ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే అంటూ చేశారు. ఉద్ధృత నగ అన్నప్పుడు నగతో పూర్తయింది కదూ. నగభిధనుజ అనుజ ధనుజతో పూర్తయింది కదూ. ధనుజ కులామిత్ర మిత్రతో పూర్తయింది కదూ. మిత్ర శశి దృష్టే దృష్టే అంటూ మళ్ళీ మొదలు పెట్టారు. అంతాది అంటారు, దేంతో పూర్తయిందో దాంతో మొదలు పెట్టాలి. ఆయన షట్పదీ స్తోత్రంలో చేశారు ఈ సాహితీ విన్యాసం. అలా అభిరామ భట్టు అంతాది చేశాడు. అంతాది అంటే చివరి మాటతో మళ్ళీ మొదలుపెట్టి అమ్మవారి మీద స్తోత్రం చేస్తున్నాడు, వరుసగా చెప్తున్నాడు శ్లోకాలు. అలా చెప్తుండగా ఆయన కొన్ని శ్లోకాలు చెప్పేటప్పటికీ చీకటి పడిపోయింది. శరభోజీ మహారాజు వచ్చాడు, కటిక చీకటి అమావాస్య. వచ్చి ఏది బింబం చూపించు, పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఎక్కడ చూపిస్తాడు? నమ్ముకుని అమ్మవారి మీద అలాగే చెప్తున్నాడు అభిరామి అంతాది. చెప్తుండగా అమ్మవారు తన భక్తుణ్ణి రక్షించుకోవడానికి తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అది పూర్ణ చంద్రబింబంలా ప్రకాశిస్తూ కనపడింది. శరభోజీ మహారాజ్ అభిరామ భట్టు కాళ్ల మీద పడిపోయాడు. ఆయన రచించినటువంటి అభిరామ అంతాది ఇప్పటికీ కూడా మీకు కాంచీపుర క్షేత్రంలో కనపడుతుంది. తన భక్తుల్ని కాపాడడం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిని మీరు అంచనా కట్టడం కూడా సాధ్యం కాదు. దక్షిణ దేశంలో ఒకప్పుడు కాంచీపురాన్ని చంద్రవంశానికి చెందిన ఆకాశరాజు అన్న రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకి బిడ్డలు లేరని కొడుకు కావాలని అమ్మవారిని ఉపాసన చేశాడు. కామాక్షి పరదేవత కొడుగ్గా ఎవరినిచ్చిందో తెలుసా? తన పెద్ద కొడుకు వినాయకుడిని కొడుకుగా వెళ్ళమంది. వినాయకుడు కొడుకుగా పుట్టాడు, ఆయనే తుండీర మహారాజు. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడిగా ఉండి పాకి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది కాంచీపురంలో. కొడుకు పుట్టాడు, కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టిన పిల్లవాడు నాకు దక్కాడన్న సంతోషంలో మహారాజు అన్నదానం చేస్తున్నాడు. మహారాజు గారి భార్య పాయసం వండడం కోసమని పెసలు శుభ్రం చేస్తోంది. ఆ పెసలు శుభ్రం చేస్తున్నప్పుడు చేతులు వేళ్లు ఒరుసుకుని ముత్యంతో కూడిన ఉంగరానికి ఉన్నటువంటి ఒక బంగారపు తునక ఊడి పెసల్లో పడింది. ఈ పెసల్లో ఉన్న బంగారపు తునకతో కలిసి పాయసంలోకి వెళ్ళింది. ఆ పాయసం అంతా కూడా తీసుకొచ్చి వడ్డిస్తున్నారు. ముత్తైదువులు భోజనం చేసే చోటికొచ్చి కామాక్షి వరదేవత కూర్చుని భోజనం చేస్తోంది. అంతమంది సువాసినుల మధ్యలోకి ఎవరో ఒకరి రూపంలోకి వస్తుంది ఆవిడకి అంత ఇష్టం సువాసిని మధ్యలోకి చేరడం. పద్మావతీదేవి ఇప్పటికీ కార్తీక మాసంలో అలా తింటుంది అంటారు. కాబట్టి ఆ బంగారపు తునకతో కూడిన పాయసం అమ్మవారి పాత్రలోనే పడింది. పడేటప్పటికే ఆవిడ పాయసపు ముద్ద నోట్లో పెట్టుకుందా, ఆ బంగారపు తునక ఆవిడ కడుపులోకి వెళ్ళింది. ఇంత బంగారపు తునక తన కడుపులోకి వెళ్ళింది కాబట్టి ఆ ఆకాశరాజుని అనుగ్రహించడం కోసమని బంగారు ఉసిరికలు కురిపించేసింది బయట. మూక పంచశతిలో ఇప్పటికీ ఉంది దాని గురించి. ఆ బయట బంగారు ఉసిరికలు వర్షం పడ్డాయి. కనకధార వర్షం పడుతుంటే ఆశ్చర్యపోయారు, ఇది బంగారం ఎందుకు పడుతోంది వర్షం కింద అని తెల్లబోయారు. పిల్లవాడు వినాయకుడు కదూ తుండీర మహారాజుగా వచ్చాడు. ఆ చిన్నపిల్లాడు పాకుతూ పాకుతూ వెళ్ళి వినాయకుడికి తెలియదు తన తల్లి ఎక్కడుందో, ఏ విస్తరి దగ్గర కూర్చుని కామాక్షి పరదేవత అన్నం తింటోందో అక్కడికి వెళ్ళి గబగబా విస్తరిమించి వెళ్ళి అమ్మ ఒళ్ళో పడ్డాడు. పడి చూపించాడు, ఇదిగో ఈవిడే నాకు ఇప్పుడు ఈ అవతారంలో నేను తుండీరుడు అన్న పేరుతో ఉండగా నన్ను కన్న తల్లి ఎవరుందో ఆమె ముత్యపు టుంగరంలోని బంగారపు తునక పెసలలో పడి పాయసంలోకి చేరినప్పుడు ఆమె తిన్న కారణం చేత తన కడుపులోకి ఇంత బంగారపు తునక వెళ్ళింది కాబట్టి అంత బంగారు వర్షం బయట కురిపించింది మా అమ్మ కామాక్షి అని చెప్పాడు. వినాయకుడు ఈ మాట చెప్పగానే ఆవిడ అంతర్ధానం అయిపోయింది.
గిరీశ్వరాంశ కాబట్టే ఇప్పటికీ తుండీర మహారాజు కామాక్షి పరదేవత దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఎత్తైన అరుగు మీద నిలబడితే ఎదురుగుండా కామాక్షి, పక్కన తపో కామాక్షి, వెనక్కి తిరిగితే విమాన కామాక్షి, కుడి పక్కన ఉత్సవ కామాక్షి, ఎడం పక్కన తుండీర మహారాజు ఉంటారు. అందుకే ఇప్పటికీ తుండీర మహారాజు పక్క నుంచి వెళ్ళిపోయేటప్పుడు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళాలి. వినాయకుడు ఎప్పుడూ అమ్మని చూసుకుంటూ కూర్చుని ఉంటాడు ధ్యానంలో. తుండీర మహారాజు అంటే మామూలు వాడు కదా అని వెళ్ళకూడదు. ఎందుకని అంటే వినాయకుడే తుండీర మహారాజుగా వచ్చాడు అక్కడ. కాబట్టి ఆ తల్లి అంతటి అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లి. అందుకనే ఆ పార్వతీ కళ్యాణ ఘట్టంలో సప్తర్షులు పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి పరమశివుడి దగ్గరికి వచ్చి పిల్ల బాగుందా అని అడుగుతాడు పరమశివుడు. అడిగితే వాళ్ళు మాట చెప్తాడు, బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్ బాలిక పాలరుచులపై బాలేందుండెంతవాడు బాలేందుధరా అని అడుగుతారు వాళ్ళు. శివ ఏం చెప్పమంటావు? అసలు బాలేంద్రుడు అంటే బాలచంద్రుడు, తదియనాటి చంద్రరేఖ. బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎన్నుచు పలుకుదురు కవుల్. ఆ బాలచంద్రబింబం అమ్మవారి నుదురులా ఉంటుందంటారు. బాలచంద్రరేఖ నువ్వు పెట్టుకున్నావుగా శివ, రేపు మీ ఆవిడొచ్చి పక్కన కూర్చున్నాక చూస్తావుగా. పోనీ చంద్రబింబం తెలియని వాళ్ళైతే అనుకోవాలి నీకు చంద్రమౌళీశ్వరుడని పేరుగా నువ్వు పెట్టుకుంటావుగా చంద్రరేఖ. ఈ చంద్రరేఖకి ఆవిడ ముఖానికి పోలిక. కోట్ల చంద్రుల కాంతితో మెరిసిపోతుంది ఆవిడ ముఖం, అంత గొప్ప ముఖమండలమయా అని చెప్పారు. కాబట్టి చంద్రుని కాంతి ఎంత గొప్పగా ఉంటుందో అంతకన్నా గొప్ప కాంతి కలిగి అమృత ధారలు కురిపిస్తున్నటువంటి చిరునవ్వుతో లోకానుగ్రహకారణి అయి మహానుభావురాలైనటువంటి ఆ పరదేవత యొక్క ఉపాసన, ఆమె పాదములయందు భక్తి, ఆమెని అర్చించడం అంత గొప్పవి అని నిర్ధారించి ఇన్ని కారణముల చేత ఆమె చంద్రుడి కన్నా గొప్పది కనుక, ఉపాసన యందు అత్యంత తేలికైన రూపము కనుక, ఆవిడ యొక్క అనుగ్రహం కలిగిన నాడు అసలు దాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరినైనా సరే అంత ఎత్తేస్తుందంటే ఆవిడ అంత గొప్ప తల్లి. కాబట్టి ఆమెకి చంద్రఘంట అని పేరుంచారు. అందుకని దుర్గమ్మయే నవదుర్గలలో ఒక దుర్గగా వచ్చినప్పుడు చంద్రఘంట అన్న పేరుతో ఉపాసన యందు ఎంత దగ్గర స్థితిని పొంది ఉంటుంది అన్నది నిరూపణ చేయడం కోసం ఆ పేరుతో వచ్చింది తల్లి. అందుకని దానిని చంద్రఘంట అంటారు. సరే, నేను ఇప్పుడు అలా చెప్తూ విడితే ఎప్పటికో పూర్తవుతాయి నవదుర్గలు. అందుకని చంద్రఘంట మీకు అర్థమయ్యేట్టుగా చెప్పగలిగితే నేను అదృష్టవంతుణ్ణి. చంద్రఘంట తర్వాత వచ్చినటువంటి నవదుర్గలలోని రూపం కూష్మాండ. కూష్మాండము అన్న మాటకి బాహ్యంలో అర్థం గుమ్మడికాయ. కానీ కేవలం గుమ్మడికాయ అయితే ఆవిడికి కూష్మాండ అన్న పేరెందుకు వస్తుంది? కాదు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఈషత్ ఊష్మ అండేషు బీజేష్వేస్యతి కూష్మాండక అని దానికి వ్యుత్పత్తి, దానికి నిర్వచనం. గుమ్మడికాయలో ఉండేటటువంటి బీజములు గింజల యందు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది అని. ఆ వేడి పనికొచ్చే వేడి కాదు, అది కుచ్చితమైనటువంటి వేడి. కుచ్చితమైన అంటే అది ఎప్పుడూ ఆదరణీయమైనటువంటి వేడి కాదు. ఆ గుమ్మడి గింజల్ని తినడం అనేటటువంటిది అంత యోగ్యమైన విషయం కాదు. కుచ్చితమైన అంటే పాడు చెయ్యగలిగిన లక్షణం ఉన్నటువంటి వేడి ఉన్నది అని. అందుకే మా చిన్నతనంలో గుమ్మడి గింజ తినాలి అంటే నాకు బాగా జ్ఞాపకం. ఆవు పేడతో చేసినటువంటి కచ్చిక తీసుకొచ్చి ఆ కచ్చికని బూది చేసి ఈ గింజలు అందులో పోసి ఆ గోమయంతో కలిపి శుద్ధి చేసిన తరువాత వస్త్రకాళితం చేసి అంటే బట్టతో తుడిచి అప్పుడు ఆ గింజ తినమనేవారు. అంటే గోమయ స్పర్శ ఉంటే తప్ప దాని కుచ్చితమైన ఉష్ణం తగ్గదు అనేవారు. అమ్మవారికి కూష్మాండ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఈ లోకమునందు 3 రకములైనటువంటి వేడి ఉంటుంది బీజములలోనే, అండములలోనే. అది పైకి కనపడేది కాదు, ఆ వేడి ఎవరికీ పనికొచ్చేది కాదు. అది పరమ భయంకరమై ఉంటుంది.
అటువంటి వేడి 3 రకాలమైనటువంటి వేడి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి తాపత్రయద్విసంతప్త సమాహ్లాదన చంద్రిక అనొక పేరు. తాపత్రయము అగ్ని రూపము. అగ్ని రూపమై వేడిగా ఉండేటటువంటి తాపత్రయాగ్నిని తల్లార్చడంలో ఆమె చంద్రబింబము వంటిది అని. ఏ రకమైనటువంటి కుచ్చితమైన వేడి ఉంటుంది అంటే లోకంలో 3 రకాలైనటువంటి తాపత్రయాలు ఉంటాయి. తాపత్రయం ఎక్కడున్నా వేడే. అందుకే చూడండి, వెంపర్లాడి తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏమిటో వాడి తాపత్రయం అంటారు. అంటే దాని అర్థం వాడి ప్రయత్నమే, వీడు బాగుపడతాడా ఏమి అన్నప్పుడు ఏమిటో వాడి తాపత్రయం పాపం అంటారు. తాపత్రయాలు 3 ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములు అంటారు. ఆధ్యాత్మికములు అంటే వ్యక్తికి సంబంధించినవి. చూడండి, అది తాపము కేవలముగా తనకి ఒంట్లో బాగుండకపోతేనే కాదు, ఒక శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధి రూపమైనటువంటి రుగ్మత మనసుకి వేడి పుట్టిస్తుంది, తాపాన్ని పుట్టిస్తుంది. ఏదో ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఏదో వైద్యశాలకు వెళ్ళాడు, వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూద్దాం 6 నెలలు తర్వాత అంతగా కాకపోతే ఎడుదురుగానే హైదరాబాద్ ఎక్కడికో అన్నాడు అనుకోండి, వీడు ఈ 6 నెలలు సంతోషంగా ఉంటాడా? ఎంత వేడి పుడుతుంటుంది లోపల నుంచి. ఏమిటో పిల్లలు ఇంకా నేను స్థిరపరచలేదు, 6 నెలల తర్వాత హైదరాబాద్ పంపడమా చూద్దామన్నాడు, పోనీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళామని అడుగుదామా, రకరకాల ఆలోచనలు వచ్చేవా? ఈ శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధులకు ఆధ్యాత్మిక తాపములని పేరు. వ్యాధి శరీరానికి, అది శరీరానికి వచ్చింది వ్యాధి. ఎక్కడో కురుపు వచ్చింది అనుకోండి, అందులో ముక్క తీసి టెస్ట్ బయాప్సీకి పంపించామండి అన్నారు అనుకోండి, ఆ ముక్క పరీక్షా ఫలితం వచ్చే వరకు ఈయన ఎలా ఉంటాడు? అన్ని క్షేత్రాల్లో ఉన్న దేవుళ్ళు జ్ఞాపకం వస్తుంటారు. ఎందుకంటే దానికి ఆ తర్వాత 3 అక్షరాలతో ఏమైనా అంటాడేమో వైద్యుడు అని చెప్పి హడిలిపోతుంటాడు. శరీరానికి వ్యాధి పుట్టడం కాదు, వ్యాధి చేత లోపల బాధ పుడుతుంది. నేనిక చేయగలనా, నేనిక నిర్వర్తించగలనా, బెంగొచ్చేస్తుంది. అది వేడి. ఆ తాపత్రయాగ్ని ఆధ్యాత్మికమైనటువంటిది. ఇది మీరు ఒకటి గమనించాలి. ఇది పరమస్వార్థపరుడు అనుకోండి, వాడి శరీరానికి వస్తే వేడి. ఆఖరికి తన భార్యకు వచ్చినా తన బిడ్డలకు వచ్చినా వాడికి ఏం బెంగలేదు. ఏం చేస్తామండి, పడాలి తప్పదంటాడు. ఒకడు ఉంటాడు ధర్మాత్ముడు. కానీ కొంతమంది ఇంకొంచెం ఉదాహరణలు ఉంటారు. వాళ్ళకి తన కుటుంబంలో ఎవరికొచ్చినా, తన స్నేహితులకు ఎవరికొచ్చినా వేడి, బాధపడతాడు. చాలా ఉదారుడు ఉంటాడు, అసలు లోకంలో ఎవరికొచ్చినా ఆయనకి బాధే. అందుకే ఆధ్యాత్మిక తాపము ఒకరికే చెందినదని నిర్ధారణ చేయకూడదు. అయితే ఎవరికొచ్చినా బాధపడేవాడంటే వాడంతా అమృత హృదయుడు అని మాత్రం చెప్పవలసి ఉంటుంది. అందుకే శాస్త్రం కూడా ఒక గమ్మత్తైన మాట చెప్పింది. అష్టోత్తర పూజ అని 108 నామాలతో పూజ. ఏ ఋషికి 109వ నామం 106 నామాలు రాయడం రాలేదు. అందరూ 108. అంటే అష్టోత్తర శతనామావళి 108 నామాలే రాయడం ఎందుకు? లేకపోతే సహస్రం. అష్టోత్తర శతనామ పూజ ఏమిటి? 108 నామాలే ఎందుకుంటాయి? ఎందుకుండవు 103 కానీ 76 కానీ 81 కానీ ఎందుకుండవు? అంటే ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. పుట్టినప్పుడు వారాలు తిథులు కాదు ప్రధానం, నక్షత్రం ప్రధానం. జాతకం దాని మీదే ఆధారపడుతుంది. పుట్టుక చావు రెండింటికి నక్షత్రం ప్రధానం. 27 నక్షత్రాల్లో పుడతారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 పాదాల్లో పుడతారు. ఈ సమస్త జగత్ జాయతే గచ్చతే ఇది జగత్. కుక్క పుట్టనివ్వండి, పిల్లి పుట్టనివ్వండి, ఆవు పుట్టనివ్వండి, గేది పుట్టనివ్వండి, ఏది పుట్టినా 108 పాదాల్లోనే పుట్టింది. వాడు మన ప్రసాదం తిన్నాడా తినలేడా అన్న దాంతో సంబంధం లేదు. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని కోరుకున్న విశాల హృదయానికి తార్కాణం ఏమిటంటే 108 నక్షత్ర పాదములలో పుట్టిన వాళ్ళందరూ బాగుండాలని 108 నామాలు చెప్పి పూజ చేస్తారు. అంటే సనాతన ధర్మమునకున్న విశాల హృదయం ఎటువంటిదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకని అష్టోత్తర శతనామ పూజ. మీరొకటి గమనించండి, నాకు అనారోగ్యంగా ఉంటేనే నాకు తాపం కాదు. నా భార్యకి బాగుండకపోయినా, నా కొడుక్కి బాగుండకపోయినా, నా కూతురుకు బాగుండకపోయినా, అల్లుడికి బాగుండకపోయినా, కోడలకు బాగుండకపోయినా, మనవలకు బాగుండకపోయినా, స్నేహితులకు బాగుండకపోయినా, ఇంట్లో ఆవుకు బాగుండకపోయినా, కుక్కకు బాగుండకపోయినా, పిల్లి ఏడుస్తున్నా,
బాధపడుతుంటే ఆఖరికి ఎక్కడో 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని బోయవాడు బాణం పెట్టి కొడితే శోకములోంచి శ్లోకం వచ్చింది వాల్మీకి మహర్షికే. అందుకు రామాయణం ఇవ్వగలిగాడు. అంత ఉదారుడు కాబట్టి, అంత కరుణారస హృదయం ఉన్నవాడైతే తప్ప రామాయణం చెప్పడానికి అర్హత ఇవ్వలేదు. అంత కరుణ ఉన్నవాడే రామాయణ రచనకు యోగ్యుడు అని నిర్ణయించారు. కాబట్టి 108 నామాలతో పూజ అందుకొచ్చింది. అంతకన్నా పరవశం నీకుంటే 1000 అంటే అంకె కాదు, సహస్రం అనంతం, అనంతమైన పూజ చేశాడని గుర్తు. కాబట్టి విశాల హృదయముతో ఉన్నవాడికి ఎవడికొచ్చినా బాధే. నువ్వు విశాల హృదయంతో ఉండే అవకాశం లేదులే అని ఎవరిని తప్పించరు శాస్త్రం. అందరూ 108 నామాలతో చెయ్యండి అంటే అందరూ అందరి హితాన్ని కోరండి. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక తాపము మామూలు లౌకికంగా అర్థం చేసుకుంటే శరీరమునకు వచ్చేటటువంటి బాధ వలన, రోగము వలన లోపల మనసులో పుట్టేటటువంటి వేడి, దీన్ని ఆధ్యాత్మిక తాపం అంటారు. ఈ తాపం ఎందుకు వస్తుంది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము తాప రూపంలో పోతుంది. ఆ వేడి తగిలితే తప్ప ఆ పాపం పోదు. ఇప్పుడు తనే పడక్కర్లేదు, తన భార్యకి బాగుండకపోయినా తన తాపాన్ని పొందుతుంటాడు. వెళ్ళొద్దు వైద్యశాలకి, వెళ్ళొద్దు వైద్యుడి దగ్గరికి, పెట్టద్దు ఖర్చు, తాపం తగులుతుంది. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక తాపం అంటే శరీరానికి అనారోగ్యం రావడం. ఆది భౌతికము అని ఒకటి ఉంటుంది. ఆది భౌతికము అంటే తన ఐశ్వర్యానికి తనకి ఇబ్బంది కలిగించేటటువంటివి బయలుదేరడం. ఏదో దొంగతనాలు జరుగుతూ ఉండడం, ఎంత జాగ్రత్తగా తాళాలు వేసుకున్నా బదలగొట్టి దొంగతనాలు జరగడం, లేకపోతే దోమలు విపరీతంగా పెరిగిపోవడం, లేకపోతే అనేక రకములైనటువంటి మహమ్మారి స్వరూపమైనటువంటి వ్యాధులు బయలుదేరడం, అంటువ్యాధులు ప్రబలడం, అందరికీ కళ్ళు ఎర్రబడిపోతూ ఉండడం, ఇలాంటివి బయలుదేరితే వాటిని ఆది భౌతిక తాపములు అని పిలుస్తారు. ఈ ఆది భౌతిక తాపముల వలన కూడా ఒంట్లో వేడి ఉంటుంది. చూడండి, మంచి వేసవికాలం, కాస్త కిటికీ తలుపులు వీధి తలుపులు తెరుచుకుంటే కాస్త పిల్ల తిమ్మెరు వస్తోంది, చల్లటి గాలి. అమ్మయ్య తెరుద్దామంటే ఇంత చిన్న దీపం వెలుగుతున్నా సరే గోడంతా పురుగులు పట్టే, ఇంటి నిండా దోమలే. ఏం చేస్తాడు? ఒళ్ళు ఉడికిపోతున్నా కిటికీ తలుపుల దగ్గర నుంచి వీధి తలుపుల దగ్గర నుంచి అన్నీ మూసుకుని ఇలా విసురుకుంటూ కూర్చోవాలి. అది చాలదన్నట్టు పక్కన పెద్ద క్రీడాకారుల్లో ఓ బ్యాట్, టప్పు టప్పు శబ్దాలు. అంటే ఎన్ని పెట్టుకుంటే గానీ వాడికి బాధ లేకుండా ఉంటారంటే ఎంత తాపం, ఎంత బాధ, ఎంత వేడి వాడికి. ఈ వేడి ఏదుందో, ఇలా ఉన్నాడని రాత్రి పడుకున్నాడని ఎక్కడ చటుక్కుమన్న భయం వచ్చేసారేమో దొంగలని, లోపల వేడి. ఈ వేడి పుట్టడాన్ని ఆది భౌతికములు అంటారు. అది బాధాకరమే. అలాగే ఆది దైవికములు అని 3వ తాపం. ఈ 3వ తాపం పరమ ప్రమాదకరం. అసలు సమాజమనందు కృతజ్ఞతాభావం పెరిగిపోయిందనుకోండి. అసలు ఏ దేవతలు వర్షం కురిపించి అన్నం పెడుతున్నారో ఆ దేవతలకి ఒక యజ్ఞం లేదు, ఓ యాగం లేదు, ఓ హోమం లేదు, ఓ హవిస్సు ఇవ్వడం లేదు, ఓ వైదికమైన పూజ లేదు, ఓ అభిషేకం లేదు. సరికదా, అవైదికమైనటువంటి ప్రక్రియలు ఎక్కువైపోతున్నాయి అనుకోండి. ఆగ్రహించినటువంటి ఈశ్వరుడు లోకానికి బుద్ధి చెప్పడానికి ఆదిదైవికమన్న పేరు పాపాన్ని కల్పిస్తాడు. అంటే పంచభూతములలో ఏది దేని హద్దులో ఉండాలో అది ఆ హద్దు దాటుతుంది. చెలియలి కట్ట దాటకూడని సముద్రం చెలియలి కట్ట దాటేస్తుంది. ఉప్పెనొచ్చింది, సునామీ వచ్చింది అంటాం. చక్కగా వీచవలసినటువంటి గాలి ప్రభంజనుడు అవుతాడు. ప్రభంజనుడు అంటే అడ్డొచ్చిన దాన్ని విరుచుకుంటూ పెడతాడు. అప్పుడు మీరు వింటూనే ఉంటారుగా, సముద్రమునందు 8 మీటర్ల ఎత్తున కెరటములు రావచ్చు, కాబట్టి మత్స్యకారులు సముద్రములోనికి వెళ్ళవలదని హెచ్చరిక చేయడమైనది. సముద్రపుటొడ్డున పెద్ద పెద్ద కెరటములు రావచ్చు. అలాగే ఏదో గంటకి 80 కిలోమీటర్ల నుండి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. పెద్ద పెద్ద చెట్లు నేల కూలవచ్చు. పల్లపు ప్రాంతముల ప్రజలు ఖాళీ చేసి ఎత్తైన ప్రదేశములకు సురక్షిత ప్రాంతాలను చేరవలసిందిగా కోరుతున్నాం. అంటే ఆదిదైవిక తాపం వచ్చింది అని గుర్తు. వర్షం వర్షంలా పడకుండా పిడుగులతో మెరుపులతో పడుతోందనుకోండి, అది కూడా ఆదిదైవికమే, అది ప్రాణాంతకం. వేదంలో పిడుగు గురించి చెమటలు పట్టి హృదయ స్పందనని ఆపి భయం కల్పించేది అని చెప్పారు. పిడుగుతో వర్షం పడితే అంత భయకారకం. పిడుగులతో పడకుండా ప్రత్యేకంగా హోమం చేస్తారు వసంత ఋతువులో చేయమని, వరుణయాగాలు. కాబట్టి
భగవంతుని యొక్క అనుగ్రహం సన్నగిల్లిపోయినటువంటి కారణముల చేత పంచభూతములు తమ తమ నియమములు తప్పితే భూమి కంపించడం, అగ్నిహోత్రాలు ఒక్కసారి పైకి లేచి పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు జరగడం, ఇలాంటి వాటిని ఆది దైవికములు అంటారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వేడిని కానీ, ఆది భౌతికమైన వేడిని కానీ, లేకపోతే ఆది దైవికమైన వేడి కానీ, ఈ మూడు రకములైన వేడి కుచ్చితమైన వేడి, ఆదరణీయమైన వేడి కాదది. ఇటువంటి వేడి ఏదుందో ఆ వేడిని చల్లార్చగలిగినటువంటి తల్లి లోకంలో దుర్గాదేవి ఒక్కతే. ఆమె ఆరాధన చేత ఆమె పాదముల మీద ఇంత కుంకం వేస్తే, అందున ప్రత్యేకించి ఆవిడికి ఎవరు పూజ చేస్తే సంతోషమో తెలుసా? సువాసిని పూజ చేస్తే ఆవిడికి సంతోషం. సువాసిని సువాసిన్యర్చన ప్రీత, తానే సువాసిని రూపంలో ఉంటుంది ఈ లోకంలో. ఆవిడ అనుగ్రహమే సువాసినిత్వాన్ని నిలబెడుతోంది. ఆ సువాసిని పరమ కృతజ్ఞతతో ఇంత కుంకం వేసిందనుకోండి, ఆవిడ పాదాల మీద పొంగిపోతుంది. అంటే మగవాళ్ళు వెయ్యొద్దన్న ఉద్దేశ్యం కాదు. కాబట్టి కుంకుమార్చన చేస్తే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు కైమోడ్చి ఇలా ఒక్కసారి నమస్కరిస్తే, ఆవిడ మీద ఒక్క శ్లోకం చెప్తే, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే, దుర్గా అష్టోత్తరం చేస్తే, దుర్గా సప్తశతి పైకి చదువుతున్నప్పుడు కూర్చుని వింటే, చండీ హోమం చేస్తే, హవిస్సిస్తే, పూర్ణాహుతి చేస్తే ఆవిడ పరమ పరవశాన్ని పొందుతుంది. పొందితే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ మూడు రకములైన వేడి ప్రబలకుండా చూస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములనేటటువంటి తాపములను పెరగకుండా చేసి లోకమును రక్షించగలిగినటువంటి సమర్థురాలు కనుక, అనుగ్రహ శక్తి ప్రదాయిని కనుక ఆమెకి కూష్మాండ అని పేరు వచ్చింది. అందుకని ఆ తల్లికి నవదుర్గా స్వరూపాల్లో ఒక దుర్గాస్వరూపం కూష్మాండ. అంటే ఇంట్లో విపరీతంగా దీర్ఘకాలిక అనారోగాలు వచ్చి విపరీతమైన వేడి కలుగుతోంది అంటే దాని అర్థం ఏమిటంటే నీకు పరదేవత అనుగ్రహం తగ్గిపోయిందని గుర్తు. మళ్ళీ ఆ పరదేవతానుగ్రహాన్ని పొందడానికి నువ్వు అమ్మవారి యొక్క ఉపాసన చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రుడవు కావాలి. లోకంలో ఉత్పాతములు పెరిగిపోతున్నాయంటే ఉత్పాతములు తగ్గడానికి మళ్ళీ అమ్మవారి ఉపాసన చేసి ఆదిదైవికములైనటువంటి వేడి నుంచి తప్పుకోవాలి. కాబట్టి ఈ మూడు రకములైనటువంటి తాపత్రయముల నుంచి బయటపడడానికి కేవలముగా అదే అనుకోకండి, ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది. నేను శాస్త్రాన్ని నమ్ముకున్నవాణ్ణి కాబట్టి 1కి 10 మాటలు చెప్తాను. అసలు భగవంతుడు పరమ సంతోషాన్ని పొందేది ఎప్పుడో తెలుసా? డబ్బిచ్చి ఎవరినో తీసుకొచ్చి దేవాలయాలకి సేవ చేయిస్తే కాదు. ఇది మా గుడి అని శారదా నవరాత్రులు వస్తుంటే శారదా నవరాత్రులకు ముందే వచ్చి దేవాలయాన్నంతటినీ మనమే శుభ్రం చేసుకోవాలి, చక్కగా కడుక్కోవాలి, గోమయంతో అలకాలి, మనమే తోరణాలు కట్టుకోవాలి, మనమే దానికి సంబంధించిన పాత్ర సామానంతా కడగాలి. అందున సువాసినిత్వం ఉన్నవాళ్ళు అమ్మవారికి సంబంధించి చిన్న సేవ చేస్తే పరవశించిపోతుంది. లేనివాళ్లు చేస్తే ఎప్పుడూ ఇక అటువంటి స్థితి పొందకుండా చేస్తుంది. పురుషులు చేస్తే సమస్త సమర్థతలను అనుగ్రహిస్తుంది. ఆవిడ దగ్గర చెయ్యకుండా మన ఇంట్లో చేసుకోవడం కృతజ్ఞత. ఆవిడిచ్చిన ఇల్లు, ఆవిడిచ్చిన భోగం, అది నీది, ఇది నీది కాదు, ఆ భావన కృతజ్ఞత. అందరి యొక్క సంస్కృతికి, అందరి సంతోషానికి ఆటపట్టు దేవాలయం. ఎందుచేత మీరు ఆలోచించండి. అమ్మవారు కిరీటం పెట్టుకుంటే చూడాలి అని నా కోరిక. నా ఇంట్లో మూర్తి అంగుష్టమాత్రంగా ఉంటుంది, బొటనవేలు దాటకూడదు. బొటనవేలంతా ఉన్న మూర్తికి కిరీటం ఎలా పెట్టను? అమ్మవారికి ఇంత సరిగంచు చీర ఎలా కట్టను? అదే ఒక దేవాలయంలో అమ్మవారు అంత అంచు చీర కట్టుకుంటే, కిరీటం పెట్టుకుంటే చూసి మురిసిపోతాను. ఐశ్వర్యం ఉన్నవాడు కిరీటం చేయిస్తాడు, వడ్డానం చేయిస్తాడు, మిగిలిన వాళ్ళు చూసి మురిసిపోతారు. ఓపిక ఉన్నవాడు దేవాలయాన్ని తుడుస్తాడు, ఓపిక లేనివాడు చిన్న బల్లేసు కూర్చుని గిన్నెలు కడుగుతాడు. ఒంట్లో బలం ఉన్నవాడు స్వామివారి పల్లకీ పట్టుకుంటాడు. ఒంట్లో ఓపిక లేనివాడు ఒక్క దేవాలయంలో ఉన్న ఒక్క చెట్టు కింద కూర్చుని చెట్టు కింద ఉన్న ఎండుటాకులు ఏరేసి కుదురు కట్టి కాసి నీళ్లు పోసి వెళ్ళిపోతాడు. ఒంట్లో ఓపికన్నవాడు దేవాలయంలో స్వామి విప్పిన బట్టలు ఉతికి ఆరేసి మడత పెట్టి అప్పచెప్తాడు. ఒంట్లో ఓపిక లేనివాడు ఆ బట్ట పళ్ళెంలో పెడితే తీసుకెళ్లి దేవాలయంలో ఇచ్చేస్తాడు.
మీకు ఎంత ఓపికందో అందులో కొంత భాగాన్ని తప్పకుండా దేవాలయ సేవ యందు వినిమయం చెయ్యాలి. ఎందుకంటే సమాజంలో అంతటికీ కూడా సంస్కృతికి ఆధారమేది అంటే దేవాలయమే. దేవాలయంతో సంబంధం లేనివాడు ఉండాలని వేదం కోరుకోలేదు. అందరినీ దేవాలయంలోకి తీసుకుంటుంది. ఒకడు డప్పులు కొట్టగలడు, వాడు డప్పులు కొడుతూ దేవాలయంలో పల్లకీ ముందు పెడతాడు. ఒకడు బట్టలు ఉతకగలడు, దేవాలయానికి బట్టలు ఉతుకుతాడు. ఒకడు గొప్పులు తీయగలడు, మొక్కలకి గొప్పులు తీస్తాడు. ఒకడు డబ్బున్నవాడు దేవాలయానికి వాహనం చేయిస్తాడు, దేవాలయానికి ఆభరణాలు చేయిస్తాడు. ఒకడు అన్నం పెట్టాలని ఓపికన్నవాడు ఈశ్వర ప్రసాదంగా అన్నం పెడతారు. ఒకడికి వ్యాకరణం వచ్చు, శివాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని మడి కట్టుకుని శిష్యులకి వ్యాకరణం చెప్తాడు. ఒక ఆవిడికి నృత్యం వచ్చు, ఆరంగేట్రం చేసి అమ్మవారి ముందు దర్బార్లో నృత్యం దర్శయామి అంటే ఆవిడ నృత్యం చేస్తుంది. ఒక ఆవిడికి సంగీతం వచ్చు, గీతం శ్రావయామి పాట పాడుతుంది. ఒక ఆయనకి వేదం వచ్చు, వేదమవధారయా అమ్మవారి దగ్గర కూర్చుని వేదం చెప్తాడు. ఒక ఆయనకి ఏదో తర్కశాస్త్రం వచ్చు, తర్కశాస్త్రం అవధారయా అంటారు, తర్కశాస్త్రంలోంచి 4 విషయాలు చెప్తాడు. ఏదో భగవద్గీత అవధారయ, భగవద్గీత చదువుకున్న వాళ్ళు భగవద్గీత పాడతారు. ఏమీ రాని వాళ్ళు కూర్చుని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. దేవాలయం అన్ని స్థాయిలలో ఉన్నవాళ్లు తరించడానికి కేంద్రము. అటువంటి కేంద్రాన్ని రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం సమాజం మీదే ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ దేవాలయానికి సేవ చేయడానికి ముందుకు రావాలి. దాని చేత పరదేవత ఎంతో ప్రీతి చెందుతుంది. అరమరికలు లేకుండా మనందరం ఆ తల్లిదండ్రుల యొక్క బిడ్డలమన్న భావనతో మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటూ అందరం తండోపతండాలుగా వచ్చి, నేను ఎంత మురిసిపోయానంటే నిన్నటి రోజున ఇక్కడ కూర్చుని ఆదివారం నాడు మనం దేవాలయానికి సేవ చేస్తున్నామని ఒక్క మాట చెప్పినందుకు ఇవాళ నాకు ఎన్నో ఊళ్ళ నుంచి ఫోన్లు చేశారు. అయ్యా రేపు వచ్చి మేము కూడా దేవాలయాన్ని తుడవడంలో కడగడంలో పాల్గొంటాం, మమ్మల్ని అనుమతిస్తారా అని. తప్పకుండా అనుమతిస్తాం, రండి అని చెప్పాను నేను. ఎంతమంది రానివ్వండి, సంతోషంగా దేవాలయానికి సేవ చెయ్యగలగాలి. అది చూసి అమ్మవారు పొంగిపోతుంది. ఆ పొంగిపోవడమే కూష్మాండాస్వరూపమై తాపత్రయాన్ని తగ్గించడానికి కారణమవుతుంది. అందుచేత ఈ 3 రకములైనటువంటి తాపత్రయాల వేడిని తగ్గించగలిగినటువంటి తల్లి ఎవరో ఆమెకి కూష్మాండ అని పేరు. అంతేకాదు, అసలు వేడంతా ఎక్కడుంటుంది అంటే ఆశ్రమం మారుతున్నప్పుడు ఈ వేడి ప్రారంభం అవుతుంది. ఈ ఆశ్రమం మారినప్పుడు సంసారమునందు అంతర్లీనంగా ఈ వేడి ప్రబలుతుంది. మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోగలిగితే ఆశ్రమం మారడం వేదాంతంలో కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పి కట్టు కాదు. చూడండి, నేను పొలానికి వెళ్ళి పచ్చగడ్డి కోసి నా కొడుకుని పిలిచి ఒరే కట్టు కట్టరా అన్నాను అనుకోండి, వాడు 4 తాటాకులు తీసుకుని తడప చుట్టి హూ అని తన మోకాలతో బలంగా తొక్కి గట్టిగా కట్టేస్తాడు. నేను అట్టించి వచ్చి చూసి ఏదో 2 ఆనపకాయలు 3 కాకరకాయలు కోసుకుని వచ్చి ఆ గడ్డిమోపు చూసి ఒరే గడ్డిమోపు కట్టేవా గట్టిగా అంటే, నాన్నగారండి చాలా గట్టిగా కట్టానండి అంటాడు. నిజంగా తల మీద పెట్టుకుంటే గడ్డి ఉడి కింద పడిపోతుంది. నేను ఆ కట్టి ఇప్పేశాననుకోండి, వాడు బాధపడతాడు. అంటే నేను కట్టే వెళ్ళిపోయాను, నాన్నగారు ఇప్పేశారంటాడు. అందుకని విప్పకుండా నేనేం చేస్తానంటే 4 తాటాకుల తడపలు చేసి మళ్ళీ ఆ కట్టు పక్కన కట్టేసి మోకాలతో నొక్కి గట్టిగా కట్టేస్తాను. ఇప్పుడు నేను వేసిన కట్లకి ఆ కట్లు ఏమవుతాయి? వదులైపోతాయి. నేను తల మీద పెట్టుకున్న తర్వాత గడ్డి పడిపోదు, ఆ కట్లు జారతాయి. ఆశ్రమం మార్పు అలా ఉంటుంది. బ్రహ్మచర్యం విడిచిపెట్టి గృహస్థాశ్రమం కాదు. అలా అయితే జీవితాంతం వేదం ఎలా పనికి వస్తుంది? బ్రహ్మచర్యాశ్రమంలో చదువుకున్నది వదిలేయకూడదు. కట్టు మీద కట్టు. ఎందుకని అంటే ఒక వయసు వచ్చిన తరువాత మనసులో పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడియ్యాలి. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, వేడి ఎందుకు పుడుతుంది అంటే కామము కాని అర్థము కాని ధర్మంతో ముడి వదిలేసింది అనుకోండి, వేడి పుట్టేస్తుంది. ధర్మంతో ముడిపడింది అనుకోండి, వేడి చల్లారిపోతుంది. అంతే తేడా. కామము అర్థముతో ముడిపడింది అనుకోండి, ధర్మాన్ని వదిలేసింది, అంతే వేడి పుట్టేస్తుంది. కామం అంటే కోరిక, అర్థం అంటే డబ్బు. ఇవాళ కారు కావాలంటుంది, ఎలా తెచ్చాడన్న దాంతో సంబంధం లేదు, తెచ్చాడు, అక్కడే దారి తప్పాడు. తెచ్చి ఇలా తెచ్చాడో ఎలాగో తెచ్చాడు. తెచ్చి కారు తెచ్చాడు, అర్థము పక్కన కామం చేరింది. ఇప్పుడు దానివల్ల వేడి పుట్టిందా? ఆ తర్వాత ఎక్కడ ఉంటాడో, ఆ తర్వాత ఇంటికి రావడానికి ఏ బెయిల్ కావాలో. కాబట్టి ఇప్పుడు వేడి వచ్చిందా లేదా? అర్థము కామము పక్క పక్కన పెట్టారనుకోండి, అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి నెయ్యి పోసినట్టు.
నెయ్యి నీళ్లు ఒక్కలాగే ఉంటాయి. తెలియని పిల్లాడు ఏం చేస్తాడు, ఇల్లు అంటుకుంది అనుకోండి, నీళ్లు కనపడలే, ఒరే నీళ్ళు ఎక్కడ తండ్రి బింది కోసం పరిగెడుతుంటే ఇక్కడ నెయ్యి కరిగి ఉంది కదా అని పోసేశాడు అనుకోండి, ఇప్పుడు అగ్ని పెరుగుతుందా తరుగుతుందా? అర్థాన్ని కామంతో ముడేస్తే జ్వాల ప్రజ్వరిల్లుతుంది. మీరు డబ్బు తెచ్చి కోరికని చల్లపరచలేరు. ఎంత చల్లారుద్దాం అంటే కోరిక అంత రేగుతుంది పైకి. కోరిక తీరాలన్నా, అర్థము మీద అనురక్తి తీరాలన్నా ధర్మంతో ముడెయ్యాలి రెండింటిని. అర్థము ధర్మముతో, కామము ధర్మముతో ముడిపడిపోతే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం ఇక కొత్తగా తేవడానికి ఏమి ఉండదు. నేను తరచుగా చెప్తుంటాను ఈ ఉదాహరణ. ఓ 8 అడుగుల కర్ర తీసుకొచ్చి 4 సమభాగములు చెయ్యండి అన్నాను అనుకోండి. మీరు ఇప్పుడు ఆ 8 అడుగుల కర్ర అక్కడ పెట్టి 2 అడుగులు ఓ నాటు పెట్టారు, మొక్క ఊడిపోయింది. ఒక నాటు నరికారు, ఓ మొక్క వచ్చింది. ఇంకెన్ని అడుగుల మొక్క మిగిలింది? 6 అడుగులు. అలా చూస్తారే తెలియనట్టు. ఇలా ముందు పెట్టి మళ్ళీ ఇంకో 2 అడుగుల దగ్గర ఇంకోసారి నరికారు, మళ్ళీ ఇంకో 2 అడుగుల మొక్క వచ్చింది. ఎన్ని అడుగుల మొక్క మిగిలింది? 4. ఇప్పుడు 4 అడుగుల మొక్కకి 2 అడుగుల దగ్గర మళ్ళీ ఇంకోసారి నరికారు. ఎన్ని 2 అడుగుల మొక్కలు వచ్చాయి? 2. 8 అడుగుల మొక్కని 4 సమభాగములు చెయ్యాలంటే ఎన్ని మాటలు నరికారు? 3 మార్లే. 3 మార్లు నరికితే 4 మొక్కలు వచ్చేసాయా? అలాగే ధర్మముతో అర్థము కామము ముడిపడితే మోక్షం వచ్చేస్తుంది అంతే. ధర్మమును విడిచిపెడితే వేడి పుడుతుంది. అంటే ఇప్పుడు అమ్మవారు ఆ కుచ్చితమైన వేడి ఆగాలంటే ఏం చేస్తుంది? అర్ధకామములను ధర్మంతో ముడేస్తుంది. ఉరే దారి తప్పిపోయావురా, అలా కాదురా, అర్ధకామములను ధర్మంతో ముడేసుకో. ధార్మికంగా వచ్చిన దానితో పరమతృప్తితో జీవితాన్ని గడుపుతాడు. శంకర భగవత్పాదులు అంటారు, కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు. గోచి పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడెవరు అన్నారు. ఎందుకంటే ఆయన అన్ని వదిలేశాడు కాబట్టి శాంతి. నేను ఇప్పుడున్న సమాజం గురించి మాట్లాడటలేదు, కానీ ఒకప్పుడు మహారాజులు చక్రవర్తులు కూడా శాంతి కావాలంటే సన్యాసుల దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకని? అన్నీ విడిచిపెట్టిన వాడి దగ్గర శాంతి ఉంది, అన్నీ పట్టుకున్న వాడి దగ్గర ఏడుపు ఉంది. కాబట్టి ఆ శాంతి సౌఖ్యము కావాలి అంటే ధర్మాన్ని అర్ధకామాల్ని ముడివేయడంలో ఉంది. ఆ ముడి వెయ్యడం రాకుండా ఆశ్రమం మారాడు అనుకోండి, బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి వచ్చాడు. గృహస్థాశ్రమంలోకి వస్తే అర్ధకామములను ధర్మముతో ముడివేసి ధర్మపత్ని చెయ్యి పట్టుకుని యజ్ఞయాగాది క్రతువులు చేసి భగవంతుడి పాదములు పట్టుకుని తాను తరించి తన భార్యని తరింప చెయ్యవలసిన వాడు, తన ధర్మానుష్ఠానము చేత పిల్లలకి అభ్యున్నతిని కల్పించవలసిన వాడు తాను దారి తప్పి పిల్లలకి ప్రమాదములను తీసుకొస్తాడు. పైకి డబ్బు కనబడుతుందేమో కానీ అది వెళ్ళిపోవడానికి మార్గం కూడా మళ్ళీ చేసిన అధర్మమే పాప రూపంలో వచ్చి పట్టుకెళ్ళిపోతుంది. ఎంత ఉంటే మాత్రం ఏం చేస్తావు? ఎన్ని నీళ్లు వస్తే మాత్రం కుక్క ఏం చేస్తుంది? నీళ్లు కతుకుతుంది. అదే గడగడ తాగుతుంది. ఏమిటి వరదలు కానివ్వండి, నాలికి పెట్టి నాకి కతుకుతుంది కుక్క. ఎంత సంపాదించి ఏం చేస్తావు? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము వెంటరాదు, తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. కాబట్టి ఆ భగవన్నామం ఏదుందో, ధర్మం ఏదుందో అది రక్షణ. దాని యందు అనురక్తి కల్పించి ధర్మాచరణము చేత తాను సంతోషంగా శాంతిగా వచ్చినది చిన్న పిసరైన కోట్లకి కోట్లుగా భావించి పొంగిపోయిన వాడెవడో వాడు పరదేవతానుగ్రహమును పొందినవాడు. మీరు రుక్మిణీ కళ్యాణ ఘట్టం చూడండి. అగ్నిజ్యోతనుడన్న బ్రాహ్మణుడు వెడతాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి. నీ వంటి ఉత్తముడైన బ్రాహ్మణుడు కనబడినప్పుడు నేను పాదములు కడిగి తీర్థం పుచ్చుకుని నమస్కరిస్తానని భగవానుడు నమస్కరించాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. తృప్తి లేనివాడు 7 దీపాలు ఇస్తే సంతోషంగా ఉంటాడా? తృప్తి ఉన్నవాడికి ఏది ఉన్నా తృప్తి. కాబట్టి ఇప్పుడేం చేశాడు? ఆ తృప్తితో ఉండడం అలవాటైంది. ఆ అగ్నిజ్యోతనుడన్న బ్రాహ్మణుడికి కృష్ణుడు ఏమిచ్చాడో పోతన గారు భాగవతంలో రాయలేదు. కానీ ఆయన ఏం చెప్పాడు? రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు మిచ్చ భవద్గుణోన్నతిని అమేయ ధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులు అడ్డమై వచ్చిననైన రక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యకా అన్నాడు. ఆవిడేం చేసింది? నిజంగా అంత తెచ్చుకున్నవాడంటే వెనకాల బోర్డుని పెట్లు రావద్దు, అలా వచ్చినట్టు ఏం చెప్పాలా భాగవతంలో అంటే అసలు కృష్ణుడు ఏమిచ్చాడో దాంతో తృప్తి పొందాడంటే పెట్టిన అన్నానికి కూడా పొంగిపోయాడు. అందుకే ఆవిడంది జలజాతిక్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్నా పుణ్యాత్మకుల్ కలరే.
దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగా నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. కాబట్టి తృప్తితో బ్రతకగలిగిన వాడెవడో వాడు ఐశ్వర్యవంతుడు. ఎంత ఉన్నా లేదని ఏడిచిన వాడు దరిద్రుడు కాక ఐశ్వర్యవంతుడు ఎలా అవుతాడు? వాడు ఐశ్వర్యవంతుడు కాడు, తృప్తి ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. బాహ్యంలో ఉన్నవాడిలా కనబడతాడేమో, ఆంతరమనంద ఐశ్వర్యవంతుడు వీడు, దరిద్రుడు వాడు. కాబట్టి అటువంటి వేడి పుట్టకుండా ధర్మంతో అర్ధకామాల్ని ముడివేసి చల్లార్చగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆమెయే. ఆమె పాదములు పట్టుకుంటే ధర్మంతో అర్ధకామాలు ముడెయ్యడం వస్తుంది. అందుచేత ఆమె కూష్మాండ. అటువంటి తల్లి నవదుర్గా స్వరూపాల్లో ఒక పేరు పొందింది కూష్మాండ అని. అందుకే ఆమె ఆరాధన జరిపి తీరాలి అన్నాం. అలాగే తరువాత వచ్చినటువంటి దుర్గాస్వరూపం స్కందమాత దయాశీలా భక్త రక్షాచ సుందరి అంటుంటాం కదా. స్కందమాత ఇదో విచిత్రమైన నామం. అసలు ఈ నామమే చాలా ఆశ్చర్యకరమైన నామం. స్కందుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే గర్భస్రావమైతే పుట్టినవాడు. గర్భస్రావమైతే పిల్లాడు ఎలా బతుకుతాడు? పైగా స్కందమాత అన్న మాటకు అర్థం ఏమిటి? గర్భస్రావమైతే ఎవరు పుట్టాడో వాడికి తల్లి. అంతే కదూ దాని అర్థం. గర్భస్రావమై ఏ పిల్లవాడు పుట్టాడో ఆ పిల్లవాడికి ఆమె తల్లి అని చెప్పాలి అంటే ఎవరికి గర్భస్రావమైంది, ఎవరు పుట్టారు, ఏ పిల్లాడికి స్కందుడు అని లోకంలో పేరు వచ్చింది. అంటే ఒకానొకప్పుడు పరమశివుని యొక్క తేజస్సు స్ఖలనమైతే ఆ తేజస్సుని ఎవ్వరూ పట్టుకోలేకపోతే భూమి స్వీకరిస్తే, స్వీకరించినందుకు పార్వతీదేవి శపిస్తే, భూమి స్వీకరించినటువంటి పరమశివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రుడు తనలో నిక్షిప్తం చేసుకుని ఉంచుకుంటే, తరువాతి కాలంలో తారకాసుర సంహారం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించవలసినటువంటి అవసరం ఏర్పడితే, పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడిగా సుబ్రహ్మణ్యుడు పుట్టాలి కనుక, అగ్నిహోత్రుడి యందు పరమశివుని యొక్క తేజస్సుంది కనుక బ్రహ్మగారు పిలిచి, అగ్నిహోత్రుడా నీలో ఉన్న పరమశివుని తేజస్సుని గంగమ్మ యందు విడిచిపెట్టు. ఎందుకని? పార్వతీదేవి అక్కగారు గంగాదేవి కనుక, హిమవంతుని పెద్ద కుమార్తె కనుక శివ తేజస్సుని ఆమెలో విడిచిపెడితే ఆవిడికి కోపం రాదు, అందుకని గంగలో విడిచిపెట్టు, గంగ కొడుకుని కంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు అగ్నిహోత్రుడు వెళ్ళి ప్రార్థన చేశాడు గంగాదేవిని. గర్భంధారయ వైదేవీ దేవతానామిదం ప్రియం తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ అన్నారు వాల్మీకి మహర్షి బాలకాండలో. గర్భం ధరించు అని 10 మందితో కలిసి వెళ్ళడకూడదు ఆడదాన్ని. ఇది దేవతల కార్యం. పరమశివుని తేజస్సు అమ్మా నువ్వు పొంది గర్భం ధరించి బిడ్డన్ని కంటే ఆ తారకాసుర సంహారం అవుతుందమ్మా, అందుకని దివ్యమైన రూపం ధరించి ప్రసన్న హృదయంతో స్వీకరించు, తేజోవంతుడైన కుమారుడు కలగాలి కనుక అని అడిగాడు. సరే స్వీకరిస్తానంది గంగ. ఇప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజస్సుని గంగ యందు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు గంగ స్వీకరించింది. ఆమె గర్భంలో పెరిగి పుట్టాలి కొడుకు. కానీ శివ తేజస్సు గంగలోకి ప్రవేశించగానే క్షుభితమైపోయింది ఆవిడ. ఆ శివ తేజస్సుని పట్టలేకపోయింది. ఉడికిపోయి అమ్మ బాబోయ్ ఈ వేడి నేను భరించలేను, ఈ పిండాన్ని విడిచిపెట్టేస్తానంది. ఇంకా పూర్తిగా ఏర్పడనటువంటి ఆ పిండాన్ని వదిలిపెట్టేస్తానని భరించలేక బాధపడుతున్నటువంటి గంగమ్మతో అగ్నిహోత్రుడు దేవతలు ఆ పిల్లాన్ని నీ కడుపులోంచి జారిపోతున్నవాణ్ణి, ఇంకా నిండుగా ప్రసవ సమయం ఆసన్నం అవ్వకుండానే జారిపోతున్నవాణ్ణి, గర్భస్రావం అవుతున్నవాణ్ణి తీసుకుని వెళ్లి హిమాలయ పర్వత ప్రాంతములలో ఉన్న చిన్న కొండ మీద ఉన్న రెల్లి దుబ్బులలో విడిచిపెట్టేవన్నారు. తీసుకెళ్లి గంగమ్మ వదిలేసింది. అక్కడ పుట్టాడు. గంగకి గర్భస్రావం అయితే పుట్టాడు కాబట్టి స్కందుడు అని పేరు వచ్చింది. గంగకి గర్భస్రావం అయితే పుట్టిన వాడికి నవదుర్గలలో వచ్చిన అమ్మవారికి స్కందమాత అన్న పేరు ఎలా అన్వయం అవుతుంది? గంగా గర్భం కదా స్రావం అయింది, అమ్మవారు ఎలా తల్లి అయింది? అక్కడ స్కందమాత అన్న నామం ఎలా అన్వయం అవుతుంది అంటే దీన్ని త్రిపురా రహస్యంలో చెప్పారు అని. ఒకానొకప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే అమ్మవారి యందు ఒక చమత్కారం ఉంటుంది. ఆవిడ కావాలని మన్మధుణ్ణి ప్రేరేపిస్తుంది ఒక్కొక్కసారి. ఎలా ప్రేరేపిస్తుందో తెలుసా? పరమ మహితాత్ముడు, అపార జ్ఞాన సంపన్నుడు, ఆచారనిష్ట కలిగినటువంటి వాడు, బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞానమున్నవాడు. అటువంటి వాడికి అకస్మాత్తుగా కామం పుట్టి ఆయన యొక్క వీర్యము స్ఖలనం అయ్యేట్టు చేస్తుంది మన్మధుణ్ణి ప్రేరేపించి.
మరి అలా చేయడం తప్పు కదా, ఎందుకు అలా చేయడం? శంకరాచార్యుల వారు ఒక చోట దీని గురించి సౌందర్యలహరిలో చాలా విశేషంగా అద్భుతంగా మాట్లాడారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్యజననీ పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయమిహ కిం మిహతాం అన్నారు. అమ్మా, నువ్వు ఎంత శక్తివంతురాలివంటే ఎందుకు పనికి రాకుండా పోయి శరీరం కాలిపోయినటువంటి మన్మధుడికి నీ యొక్క అపాంగతే లబ్ధ్వా కడగంటి చూపుతో శక్తినిచ్చేశావు. ఇప్పుడు ఆ మన్మధుడు ఏం చేస్తున్నాడు? మీ ఆయన మీదే బాణాలు వేసి బావమరిది శ్రీ మహావిష్ణువు వెంట పరిగెత్తేట్టు చేశాడు, శివుడికి వీర్యస్కరణం అయ్యేట్టు చేశాడు. ఎంత గొప్పదానివమ్మా అన్నారు. ఇది మొగుడిని బజారులో పరేయడమా, మొగుడికి కీర్తి తేవడమా, ఇంకేం పాతివ్రత్యం? ఎలా శ్లోకానికి అర్థం అన్వయం చేయడం అంటే, అమ్మవారు పరమశివుడికి కూడా కామం కలిగేట్టు చేసింది ఒకప్పుడు మన్మధుడిని ప్రేరేపించి. ఎందుకని అంటే దానికి ఒక కారణం ఉంది. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్యజననీం, ప్రణత జన సౌభాగ్యజననీం, ఏ ఆడది ఆమె ముందు వంగి నమస్కరిస్తుందో వారికి సౌభాగ్యం ఇస్తుంది. లేదు, పురుషులైనా సరే ఆమె ముందు వంగి నమస్కరిస్తే చాలు సకల సంపదలను ఇస్తుంది. అటువంటి తల్లిని ఉపాసన చేశారు శ్రీ మహావిష్ణువు. ఎప్పుడు? మోహినిగా తాను అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు లోకంలో అందం అంటే అమ్మవారిదే కనుక ఆ అందం తనకి రావాలి మోహినిగా అని అమ్మవారిని ఉపాసన చేశాడు. అమ్మవారంది నా అందం నీకు ఇస్తున్నాను అన్నయ్య అంది. విష్ణువు వైష్ణవి నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, అందుకని నేను ఇస్తున్నాను అందం అంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంతో అచ్చో అమ్మవారిలా తయారయ్యాడు. రాక్షసులు ఆయన్ని చూసి భ్రమపడ్డారు, రాక్షసులకి పెట్టకుండా దేవతలకి పెట్టి లోకాలని రక్షించాడు. ఈ విషయం పరమశివుడికి చేరింది. ఏమంటే మీ బావమరిది అచ్చు మీ ఆవిళ్ళే ఉంటాడంటే మీరు చూశారో చూడలేదో ఎప్పుడైనా? మీ బావమరిది తువ్వాలు ఇలా వేసుకుంటే అచ్చు మీ ఆవిడలాగే ఉంటాడండి అంటే ఏది ఓసారి వేసుకోరా చూస్తానంటాడు. తన భార్యలా ఉన్నాడు చూడాలని. అలా ఏమిటో శ్రీ మహావిష్ణువు అలా ఉన్నారట చూడాలని పరమశివుడు బయలుదేరాడు. ఏదో ఒక్కసారి మోహినిలా కనపడు అన్నాడు. ఎందుకులేండి బావగారు, ఇప్పుడు అవన్నీ ఏదో అయిపోయింది కదా, హలాహల ఆహా అమృతోత్పాదనం అమృతాన్ని పంచిపెట్టడం అయిపోయి ఇప్పుడు ఎందుకు ఎదురు ఆ వేషాలన్నీ అన్నాడు. అబ్బే అలా కాదు, ఒకసారి కనపడవాయ్. బావమరిది సంతోషం కదా మరి, అందుకని ఒకసారి ఆయన మళ్ళీ మోహిని వేషం కట్టి అలా నడిచి వెళ్తున్నాడు. అచ్చు అల్లావిళ్ళా కనపడడంలో ఆయన వెంటపడ్డాడు. అంటే మీరు నన్ను ఒకటి అడగచ్చు, ఏమండి పరమశివుడు కదా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం, తెలియదండి బావమరిది వేషం కట్టాడని అడిగింది తనే కదా, అమ్మవారు పక్కనే ఉంది కదా, పరిగెత్తడం ఏమిటండి, ఏమిటి పురాణాలు ఏమిటి కథలు ఇవన్నీ నేను ఎలా నమస్కారాలు పెట్టమండి అని అడగచ్చు. అలా పరిగెత్తేట్టు ఆవిడే చేసింది. ఆవిడ శక్తి స్వరూపిణి. ఆవిడ అలా ఎందుకు చేసిందో తెలుసా? ఆయన పరువు వీధిలో పడేయడానికి కాదు. మహిషి అని ఒక రాక్షసి ఉంది, అదనుకుంది ఇద్దరు పురుషులకి పిల్లలు ఎలా పుడతారు, అందుకని శివకేశవులకి బిడ్డడు పుడితే వాడి చేతిలో చచ్చిపోతారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ పిల్లాడు పుడితే తప్ప మహిషి సంహారం అయితే తప్ప లోకాలు చల్లగా ఉండవు. అందుకని మన్మధుడికి శక్తినిచ్చి పరమశివుడికి కామం కలిగేట్టు చేసి వీర్యస్కరణం చేయించి శివకేశవులకి బిడ్డడు పుడితే అయ్యప్పని చేసి దేవాలయంలో కూర్చోబెట్టి మహిషి సంహారం చేయించింది ఆవిడ. ఆవిడ చేసిన దాంట్లో లోకోపకారం ఉంటుంది. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్యజననీ పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతిలయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. సంసారాలు విడిచిపెట్టి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నటువంటి మహితాత్ములైనటువంటి వారి మనసు కదుపుతుంటుంది ఆవిడ. ఎందుకలా కలపడం? మన్మథ బాణాలు వేయించి మన్మధుడికి అంత శక్తి ఎందుకు ఇవ్వడం అంటే, అటువంటి మహాత్ములైన వారి మనసు కదిలి కామము కదిలి వాళ్ళ తేజస్సు స్ఖలనమైతే తప్ప ఈ లోకమునకు మహోపకారము చెయ్యగలిగినటువంటి మహాపురుషులు జనించరు. అటువంటి మహాపురుష జననం జరగాలి అంటే వేరొక మహాపురుషుడి యొక్క మనస్సు కదలాలి, అందుకు కదుపుతుంది. పరాశరుడి మనసు ఎందుకు కదిపింది అంటే, పరాశరుడి మనసు కదిలి వీర్యము స్ఖలనమైతే తప్ప వ్యాస భగవానుడు ఉదయించడు. వ్యాస భగవానుడు ఉదయిస్తే తప్ప వేద విభాగం చేసేవాడు లేడు.
18 పురాణములు చెప్పేవాడు లేడు. అందుకు పరాశర మహర్షి యొక్క మనసు కదిపేటటువంటి శక్తి అనుగ్రహించింది తప్ప ఆమెకు అదే పని కాదు. ఆమె అలా ధూర్తచేష్టితములు చేసేటటువంటి తల్లి కాదు. ఆమెకు ఒక లక్షణం ఉంటుంది, మహాత్ములు ప్రభవించడానికి ఆమె కారణమవుతుంటుంది, లోకములను సంస్కరించడం కోసం. లేకపోతే మనకి చెప్పేవాడు ఎవడుంటాడు? అటువంటి వాడు పుట్టాలి అంటే అమ్మవారి అనుగ్రహంతో మహాత్ముల యొక్క తేజస్సు కలిగితే మళ్ళీ మహాపురుష జననం కలుగుతుంది. అందుకే తెలిసి తెలియక మహాత్ముల జననమును ప్రశ్న చెయ్యవద్దు అని చెప్తారు. నీకు తెలియకపోతే నమస్కారం పెట్టి వదిలిపెట్టే, అంతేకాని అలాంటి వాటి జోలికి వెళ్ళవద్దని చెప్తారు. అటువంటి తల్లికి ఒక లక్షణం ఉంది, పరమ మహాత్ములైన వాళ్ళు పుట్టడానికి ఆవిడ కారణమైతే ఆవిడికి కడుపులో ఒక మహాజ్ఞానికి తల్లినవ్వాలన్న కోరిక ఉంటుందా ఉండదా? ఎంత కాదన్నా ఆవిడ ఒకరికి ఇల్లాలు, లోకానికి తల్లే కదండి, ఉండదు మరి ఆ కోరిక. అందుకే దీనికి సంబంధించిన రహస్యాన్ని త్రిపుర రహస్యంలో చెప్పారు. ఒకానొకప్పుడు సనత్కుమారుల వారికి ఓ కల వచ్చింది. సనత్కుమారుల వారు నిరంతరము బ్రహ్మస్థితిలో ఉంటారు. వారు బ్రహ్మమానస పుత్రులు, సనక సనందనాథుల్లో ఒకరు. అటువంటి వారికి కల వచ్చింది. ఆ కలలో ఆయన దేవతాపక్షానికి నాయకత్వం వహించి రాక్షసుల మీద యుద్ధం చేసి రాక్షసుల్ని చంపినట్టు కలొచ్చింది. అసలు దేనితోనూ సంగం లేకుండా ఎప్పుడూ నేను బ్రహ్మమును గురించి ఆలోచిస్తూ బ్రహ్మముగా ఉండేటటువంటి వాణ్ణి, నాకేమిటి ఇలాంటి ఆలోచన వచ్చింది దేవతలని రాక్షసులని ఆయన ఆశ్చర్యపోయి తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారిని అడిగాడు, నాన్నగారు నాకు ఇలాంటి కల ఎందుకు వచ్చింది అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నారు, ఒరేయ్ నువ్వు కిందటి జన్మలో ఉండగా వేదాభ్యాసం చేస్తున్నప్పుడు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో వేదంలో రాక్షస యుద్ధాల గురించి చదివి ఎప్పటికైనా దేవతల పక్షానికి నాయకత్వం వహించి రాక్షస సంహారం చెయ్యాలనేటటువంటి కోరిక ఒకటి నీ మనసులో ప్రవేశించి వాసనాబలంగా ఉండిపోయింది. అందుకు కలొచ్చింది. ఇప్పుడు ఆ వాసన క్షయమైపోవాలంటే ఆ కోరిక తీరిపోవాలి. ఇంతటి మహానుభావుడు ఈయన కోరిక తీర్చాలి అని పరమశివుడు బయలుదేరి పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో వచ్చి సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎప్పుడూ ఆ బ్రహ్మమును తలుచుకుంటూ ఉంటాడు. ఆయనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇలా ఏముండవు, అన్నీ బ్రహ్మమే. ఏదో రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గిరి ప్రదక్షిణానికి వెళ్ళారు. వెడితే ఆ శిష్యులందరూ బయటికి వచ్చి చూసి లోపలికి వెళ్ళి, అయ్యో మీరు బయటికి రాలేదేం, మహాస్వామి వారు ప్రదక్షిణానికి ఇట్నుంచే వెళ్ళారు, మీరు వచ్చి చూడలేదేమి అని అడిగారు. అంటే రమణ మహర్షి తలెత్తన్నారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి అని ఒకరు, రమణులని ఒకరు, రెండున్నాయా అన్నారు. ఆయనకి ఎప్పుడూ ఉన్నది ఒక్కటే, ఒక్క పదార్థమునందే రమిస్తూ ఉంటారు ఆయన, అందుకని ఆయనకి రెండు లేవు. అలాగే సనత్కుమారాచార్యుల వారు సంతోషంతో తనలో తాను రమిస్తూ బ్రహ్మమునందున్నారు. ఇంకా ఆయనకి పరమశివుడు ఇంకోటి ఇలా ఏం ఉండవు. ఆయన ఇలా చూసి ఊరుకుని తన పనిలో తానున్నారు. కాసేపు నించుని పరమశివుడు అన్నాడు, ఏమో నేను లోకాలకు తండ్రిని, వచ్చి నిలబడితే పలకరించవా, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వవా, ఏ అంత గర్వమా జ్ఞానినని అన్నారు. అంటే నాకు మళ్ళీ పరమశివుడు లోకాలకు తండ్రి ఎక్కువవాడు వీడు తక్కువవాడు రెండు ఇలా ద్వంద్వాలు నాకు తెలియవు, నాకు తెలిసిన్నది ఒక్కటే, అంతా బ్రహ్మమే అందుకున్నానన్నాడు. ఓహో అలాగా, అయితే నీకేమైనా వరం ఇస్తాను పుచ్చుకో అన్నాడు. లోపల పొంగిపోయి ఇంతటి మహాజ్ఞాని అని. ఆయన అన్నారు, ఇప్పుడే కదా చెప్పాను ద్వంద్వాలు లేవు, ఉన్నది బ్రహ్మమేనని, ఇంకా మళ్ళీ నాకు కోరిక ఏమిటి, నాకేం వరాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అన్నాడు. అయితే నిన్ను శపిస్తానన్నాడు పరమశివుడు. అంటే ఆయన అన్నాడు, శపిస్తే దేనికి శపిస్తావు, శరీరానికి శపిస్తావు, ఆత్మకి శాపం లేదుగా, శపిస్తే శపించు, నాకేం బెంగలేదు దాని గురించి అన్నాడు. అంటే సంతోషపడిపోయాడు శంకరుడు, ఏమి మహాజ్ఞానిరా, ఏమి మహానుభావుడు, బ్రహ్మతత్వాన్ని అనుభవించాడు రా అని. ఆయన అంత సంతోషపడిపోతుంటే పార్వతీదేవి ఆనందంతో పరవశమైపోయింది. ఎంతటి జ్ఞాని, ఇలాంటి వాడికి తల్లి కావాలనుకుంది. ఆయన అలా నిలబడితే సనత్కుమారుల వారు అన్నారు, పరమశివుడి వెంక తిరిగి నీకేమైనా కావాలంటే చెప్పు వరం ఇస్తానన్నాడు. వెంటనే పరమశివుడు అన్నాడు, నాకు కొడుకువు కా అన్నాడు. ఈయన ఇలా అమ్మవారి వంక చూసి ఓ నవ్వు నవ్వి ఆయన వంక చూసి నీకే కొడుకునవుతానన్నాడు. ఆవిడకు అనుమానం వచ్చింది, అంటే నీకే కొడుకునవుతానంటావేమిటి, మాకే కొడుకు అవ్వాలంది. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు అడగలేదు నేను ఇవ్వలేదు, అడగని వాళ్ళకి ఇవ్వకూడదు, అది ధర్మం, అందుకని నువ్వు అడగలేదు కనుక నీకు కొడుకుని కాను, ఆయనకే కొడుకునవుతాను. ఆవిడంది, లోకంలో ఓ ధర్మం ఉంది, పతి అడిగితే పత్ని అడిగినట్టే, పత్ని అడిగితే పతి అడిగినట్టే.
అందుకని ఇద్దరం కాదు దంపతులం ఒక్కటే, ఆయన అడిగితే నేను అడిగినట్టే, ఇద్దరికీ కొడుగ్గా రావాలి కానీ ఒకడికి కొడుగ్గా అలా వస్తాం. అమ్మా ఏమీ అనుకోకు, కానీ నువ్వు ఎంత జగన్మాతవైనా ఎంత లోకరక్షణ కర్తృత్వం ఉన్నదానివైనా అమ్మా ఒక స్త్రీ కడుపులో అధోముఖంగా పడుకొని యోని సంభవుణ్ణి కాలేనమ్మా, నేను శివుడికి కొడుకుగా వస్తానన్నాడు. ఆవిడ చాలా బాధపడిపోయింది. ఇంతటి మహాజ్ఞాని నాకు కొడుకు కాకపోతే ఎలా అని ఆవిడ ఒక కోరిక కోరింది. సరే, నా కడుపులో పెరగకపోయినా నువ్వు నాకే కొడుకువి కావాలి. అందుకే ఏం చేస్తావో తెలుసా, నువ్వు పుట్టినప్పుడు ఒకానొకప్పుడు కైలాస పర్వతం మీద భస్మాసురుడు తపస్సు చేస్తే నా భర్త అయినటువంటి శంకరుడు అనుగ్రహించి భస్మాసురుడు దేని మీద చెయ్యి పెడితే అది భస్మమైపోయేటట్టుగా అనుగ్రహించాడు. శంకరుడు తల మీదే చెయ్యి పెడతానని భస్మాసురుడు బయలుదేరితే అంతర్ధానం అయిపోయాడు. ఆమె ఆదిశక్తి అయినా భర్తని అనుగమిస్తుంది పతివ్రతగా, తాను ఆయన్ని చంపకూడదు కనుక తాను కనపడకుండా తాను అంతర్ధానమైంది. అంతర్ధానం అయిపోయేటప్పుడు తన శరీరాన్ని ఒక నీటి కుండంగా మార్చి తటాకంగా మార్చింది. దాన్ని శరవణ తటాకం అంటారు, కైలాస పర్వతం పాదాల దగ్గర ఉంది అది. కాబట్టి నువ్వు నా శరీరంలోంచి రాను అంటే ఒక పని చేయి, నువ్వు పుట్టేటప్పుడు ఆ శరవణ తటాకంలోంచి బయటికి రా, నీకు శరవణ భవ అని పేరు, నీ మంత్రం కూడా అంతే షడక్షరి. అందుకని శరవణ భవుడివిక అంది. అమ్మా అలాగే వస్తానమ్మా అయితే అన్నారు. అందుకే గంగకి గర్భస్రావం అయితే ఆయన పుట్టింది ఎక్కడి నుంచి అంటే శరవణ తటాకంలోంచి బయటికి వచ్చాడు. అందుకే అమ్మ చేతి శూలం తాను పట్టుకుని అచ్చు అమ్మలాగే ముద్దులు మూట కడుతూ కూర్చుంటాడు. అందుకని స్కందమాత, ఇప్పుడు ఆవిడ స్కందుడికి తల్లే కదూ, శరవణ భవ కదూ. అందుకని అమ్మవారి కోరిక, లోకంలో అందరి కోరికలు తీర్చే అమ్మవారికి కోరిక ఏమిటంటే మహాజ్ఞానికి తల్లి కావాలని కోరుకుంటుంది. ఆవిడ కోరుకునే కోరిక ఏమిటంటే మహాజ్ఞాని. ఎక్కడ జ్ఞాని అంటే పుస్తకాలు చదువుకున్నవాడును యూనివర్సిటీల్లో పనిచేసేవాళ్ళని కాదు నా ఉద్దేశం. వాళ్ళకి ఆచార్య ఎలా ఉంటుందో నాకు తెలియదు కూడా. నేను చదువుకున్న వేదాంతంలో ఆచార్య అంటే వేదాంతమును ఆచరించేవాడు. నేను ఎవరిని తక్కువ చేయాలని ఈ మాట అంటలేదు, ఆచార్య అన్వయం నాకు తెలియలేదని చెప్పానంతే. కాబట్టి అటువంటి జ్ఞాని ఎక్కడుంటాడో, జ్ఞాని అంటే భక్తితో కూడిన కర్మాచరణము వలన భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి సంతతము అన్ని వేళలా అన్ని చోట్ల బ్రహ్మమును చూడగలిగిన వాడు. అటువంటి జ్ఞానికి తల్లి కావాలని కోరుకునేటటువంటి స్వరూపం ఉన్నది, అటువంటి మాతృత్వం ఉన్నది. కనుక సనత్కుమారాచార్యుల వారు సుబ్రహ్మణ్యుడిగా వస్తే సుబ్రహ్మణ్యుడు గంగాగర్భం నుండి స్రావమైతే స్కందుడైతే స్కందుడికి తల్లి అయింది కాబట్టి ఆమె స్కందమాత. నవదుర్గలలో స్కందమాత అన్న పేరు దేన్ని చెప్తుంది అంటే మహాపురుషుల జననమునకు కారణమవడమే కాకుండా తాను కూడా మహాపురుషులకు మహాజ్ఞానులకు తల్లి కావాలనేటటువంటి గాఢమైన కోరిక ఉన్న మాతృస్వరూపిణి. ఇది స్కందమాత. కాబట్టి నవదుర్గా స్వరూపాల్లో తరువాతి నామం స్కందమాత, తర్వాత వచ్చేటటువంటి నామం కాత్యాయని. ఇది ఒక పరమాద్భుతమైన నామం. కాత్యాయన మహర్షి అని ఒక మహర్షి. ఆ మహర్షి ఒకానొకప్పుడు తనకి బిడ్డలు కలగాలి అని పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చేసే సందర్భంలో ఒక విషయం ఏర్పడింది. లోకానికి ఆదర్శప్రాయంగా నిలబడతారు పార్వతీ పరమేశ్వరుడు. మీరు ఇప్పటికీ కంచి ఏకాంబరేశ్వర దేవాలయానికి వెడితే కామాక్షి ఎందుకు వచ్చిందో చెప్పే కథ ఎదురుగుండా ఉన్న 2 స్తంభాలలో చెక్కబడి ఉంటుంది. ఒకప్పుడు కైలాస పర్వతం మీద పరమశివుడు కూర్చునుంటే ప్రణయ వినోదంగా ఏదో భర్తతో ఆట ఆడుకోవడానికి పార్వతీదేవి వెనక నుండి వచ్చి ఆయన 2 కన్నులు మూసింది. సూర్య చంద్రౌచ నేత్రే, ఆయన కళ్ళు సూర్యచంద్రుడు. ఆయన కళ్ళు ఇలా 2 మూసేటప్పటికే లోకానికి సూర్యచంద్రులు ఇద్దరూ లేకుండా పోయారు. లేకపోతే వాళ్ళిద్దరూ లేకపోతే ఇక కాలగమనమే ఉంది? కాలగమనం లేదు. లోకములన్నీ కూడా చాలా క్షుభితమైపోయాయి. వెంటనే పరమశివుడు లోకాల్ని ఆదుకుని కాంతిని ప్రసరించడం కోసం 3వ కన్ను తెరిచి అగ్ని సంబంధమైన కాంతిని వర్షించాడు. ఆమె 2 చేతులు తీసి భర్త వంక చూసింది. ఆమె సర్వజ్ఞ, ఆమె తెలియనిది ఏం కాదు. నేను ప్రణయానికి మీ 2 కన్నుల మీద చేతులు పెట్టినా లోకానికి జరిగిన ఉపద్రవాన్ని గ్రహించాను. ఇంత ఇబ్బంది ఇంతమందికి జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటానంది. ప్రాయశ్చిత్త కర్మని అంత తేలిగ్గా తీసి అవతల పారేయకూడదు. అమ్మవారంతటిది లోకానికి చూపించింది. ఒక తప్పు జరిగితే పోగొట్టుకునే మార్గం, కావాలని తప్పు చెయ్యా ప్రాయశ్చిత్తం చేసుకోను కాదు.
ఎప్పుడో ఏదో పొరపాటున అవధి దాటిపోయి జరిగితే ప్రాయశ్చిత్తం, అంతేగాని అదే పనిగా తప్పు చేయను ప్రాయశ్చిత్తం చేసుకొని ఉంటున్న వాళ్ళకి ప్రాయశ్చిత్తాలు పనిచేస్తాయని చెప్పడానికి ఏముండదు. అదేం మార్గం కాదు, మురికిలో చెయ్యట్టా సబ్బెట్టి కడుక్కోనుకి. కాబట్టి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానంది. పరమశివుడు అన్నాడు, ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే ఒక పని చేయి, భూమండలం మీదకి వెళ్ళి తపస్సు చేయి, అదిగో ఆ కాత్యాయనుడి కోరిక కూడా తీరుతుందన్నాడు. వెంటనే ఆమె ఒక శిశు రూపాన్ని పొంది బదరికాశ్రమంలో పడుకుంది. కాత్యాయన మహర్షి పరమశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడు, బిడ్డ కోసం. ఆయనని అనుగ్రహించి ఆయనకి కుమార్తెగా వెళ్ళాలని ఒక పసిబిడ్డ రూపంలో ఆయనకి కనపడింది బదరికాశ్రమంలో. ఆయన బిడ్డని తీసుకుని పెంచాడు. కాత్యాయనుడికి బిడ్డగా దొరికి అనుగ్రహించింది కాబట్టి కాత్యాయని అయింది. ఇప్పుడు ఆ పిల్ల పెరిగి యవ్వనంలోకి వచ్చింది. నేను నిన్ననే మీతో మనవి చేశా, ఆమె ఎంతమందికైనా కూతురు, కానీ ఒక్క పరమశివుడికే ఇల్లాలు. అందుకే కాత్యాయని మహర్షి అన్నారు, నువ్వు యవ్వనంలోకి ప్రవేశించావు, నీ భర్తని తెలుసుకోగలిగిన సమర్థత నీదే. అందుకని తపస్సు ఇక్కడ మాని పరమశివుణ్ణి భర్తగా పొందడానికి ఎక్కడ తపస్సు చేస్తే సిద్ధిస్తుందో ఆ ప్రదేశం సత్యవ్రత క్షేత్రం, అంటే కాంచీపురం. దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి. అయోధ్య మధురామ యా కాశీ కాంచీ అవంతికా పురి ద్వారవతీ చైవా సప్తైతే మోక్షదాయక అని. అందుకని దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి కాబట్టి సత్యవ్రత క్షేత్రం అని పేరు. నువ్వు కాంచీపురంలోకి వెళ్ళిపోయావని గుర్తేమిటంటే నీకు కొన్ని వస్తువులు ఇస్తాను. ఒక గొడుగు, ఒక వింజామర, ఒక విషినికర్ర, గంగతీర్థం, గంగ ఒడ్డున ఉన్న ఇసక, ఒక యోగదండం, ఓ పుస్తకం, వేయించిన పెసలు, ఇలాంటి వస్తువులు ఇస్తాను. ఈ వస్తువులన్నీ మార్పు చెందుతాయి కాంచీపురంలోకి వెడితే. నీ దగ్గరున్నటువంటి కుంభం యోగదండంగా మారిపోతుంది, యోగదండం త్రిశూలంగా మారిపోతుంది, ఇసుక బిల్వదళాలుగా మారిపోతుంది. ఇలా వస్తువులు ఎక్కడ మారతాయో అది కాంచీపురం అని గుర్తించు అన్నాడు. అమ్మవారికి తెలియక లౌకికంగా తండ్రి ఆజ్ఞ పాలిస్తుంది లోకానికి ధర్మం నేర్పడానికి. ఆమె కాంచీపురం వచ్చింది. వచ్చి తపస్సులో కూర్చుని తపస్సు చేస్తోంది. పరమశివుడి కోసం తపస్సు చేస్తుంటే పరమశివుడు ఎప్పుడూ ఆవిడ పాతివ్రత్యాన్ని లోకానికి చెప్తుంటాడు. అది పరీక్ష, అంతేగాని ఆయన భార్యను ఆయన పరీక్షలు పెట్టాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఏం చేస్తుందో చూస్తానని ఆమె 2 చేతులతో ఇసక ఇలా తీసి కుప్ప చేసింది. అదే సైకతలింగం. ఆ సైకతలింగానికి పూజ చేస్తోంది. ఏం చేస్తుందో చూస్తానని తన జటాజులోంచి బ్రహ్మాండమైన గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. ఆమె తన పక్కనే ఉన్నటువంటి దుర్గాస్వరూపాన్ని పిలిచి, అదిగో అంత పెద్ద ప్రవాహం వచ్చేస్తోంది, ఆ ప్రవాహాన్ని ఆపు చేయమంది. జలప్రళయ బంధిని అన్న పేరుతో దుర్గామాత తన దగ్గర ఉన్నటువంటి ఒక కపాలంలోకి మొత్తం గంగనంతటిని పట్టేసింది. పరమశివుడు చూశాడు. ఓహో, తన దగ్గర ఉన్నటువంటి చెలికత్తె సహాయంతో ప్రవాహాన్ని ఆపింది, చూస్తానేం చేస్తుందో అని భూమ్యాకాశాలు ఏకమైపోయేంత ప్రవాహం పంపాడు. ఆవిడ వెంటనే తన అన్నగారైన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. అన్నయ్య మీ బావగారు ఇంత పని చేస్తున్నారు, ఇంత ప్రవాహం వచ్చేస్తోంది, శివలింగం కొట్టుకుపోతుందేమో అంది. అంటే ఆయన అన్నాడు, ప్రవాహం వస్తోంది నువ్వు కొట్టుకుపోతున్నావని కాదు నీ బెంగ, శివలింగం కొట్టుకుపోతుందని. ఆ భక్తి ఆవిష్కరించమ్మా, బావగారు పరవశలవుతారు అన్నాడు. అనగానే ఆవిడ గబగబా వంగి శివలింగాన్ని కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచకంక నముద్రితం లింగమేకామ్రనాథస్యాసైకతం సముపాస్మహే. అందుకే ఇప్పటికీ ఏకాంబరేశ్వర శివలింగం మీద పార్వతీదేవి యొక్క కుచముల ముద్రలు, ఆవిడ చేతి కంకణముల ముద్రలు ఉంటాయి. నీటితో అభిషేకం చెయ్యకూడదు కాబట్టే ఇప్పటికీ మల్లె నూనెతో అభిషేకం చేస్తుంటారు ఏకాంబరేశ్వర లింగానికి. పౌరై గూళ్ళ కనపడుతుంది చూడ్డానికి. అటువంటి శివలింగాన్ని కౌగిలించుకుంటే పరమశివుడు ఆమె యొక్క భక్తిని చూసి పరవశించిపోయాడు. తాను ఏ చిన్న దోషం చేసిందో ఆ దోషానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది ప్రతిభక్తి చేత. ఇప్పుడు ఆయన గభాలన అవతరించాడు. వచ్చేస్తోంది గంగ. మరి ఆయన వదిలిపెట్టిన గంగేగా, కాలెత్తి ఒక్క గంగు తన్నాడు. తంతే వెంటనే ఆ గంగ భూమిలోకి వెళ్ళిపోయింది, అంతర్వాహినిగా వెళ్ళిపోయి పక్క నుంచి భూమి లోపల ప్రవహిస్తుంది. అందుకే మీరు ఇప్పటికీ ఏకాంబరేశ్వర క్షేత్రానికి వెడితే పరిమళ కుంతలాంబ అని ఉంటుంది, సహస్రలింగం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి సహస్ర చంద్ర దర్శనోత్సవాలు జరిగినప్పుడు అందులో రజతలింగాలు పెట్టి అభిషేకం చేశారు. ఆ సహస్రలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు భూమి పక్కన ఉన్న తూము దగ్గర చెవి పెట్టి వింటే గుడుగుడు 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 శబ్దం వినబడుతుంది. ఆ ప్రవాహాన్ని చూసి ఆ అమ్మవారు భయపడి శివలింగం కొట్టుకుపోతుందని కంపా 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 అంది. భయపడుతున్నానండి. ఆవిడికి భయం కాదు, భర్త శివలింగం కోసం.
అందుకని కంపానది. మీరు ఇప్పటికీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏకకాలంలో వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం చేసే కళ్యాణ మంటపం ఉంటుంది. ఇప్పుడు దాని నిండా గబిలాలు పట్టేసే ఎవరో లోపలికి వెళ్ళలేరు. అక్కడ అడిగితే తాళం తీస్తారు. అది ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు కామకోటి పీఠాధిపతుల్ని ప్రార్థిస్తే వాళ్ళు అనుగ్రహిస్తే తలుపు తీస్తారు. తలుపు తీసి లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పటికీ మీకు ఒక పెద్ద కుండంలా కనపడుతుంది. అంతర్వాహిని భూమి లోపల నూతిలా పెడుతూ ఉంటుంది. అదే కంపానది. శివుడు కాలుతో తంతే వెళ్ళింది. ఆ కళ్యాణ మంటపం పక్కన ఉన్నటువంటి తలుపులోంచి బయటికి ఎడితే కనపడుతుంది కంపానది. అక్కడే ఢమరుక మోగించే విఘ్నేశ్వరుడు ఉంటాడు. కంచిలో ఉత్సవం జరిగేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి మంగళహారతి ఇస్తారు. ఆయన ఢమరుకం మోగిస్తూ కనపడతాడు. లోకంలో ఎక్కడ ఉండడు. ఆయన ఢమరుకం మోగించి చెప్తాడు ప్రారంభం అవుతున్నాయి ఉత్సవాలని చెప్తాడు. ఢమరుక వినాయకుడు అని ఉంటాడు. అక్కడే ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి నాడు పార్వతీ కళ్యాణం జరుగుతుంది. సుగంధ కుంతలాంబ పరిమళ కుంతలాంబ అంటారు. అక్కడ ఒక్క చోటే చూడొచ్చు. అమ్మవారి జుట్టు సువాసనలు వచ్చే అమ్మవారు ఉంటుంది. ఆవిడే తపోకామాక్షి. తపస్సు చేస్తుంది. ఇప్పటికీ కామాక్షి మందిరంలో పక్కన గోడ మీద ఉంటుంది. పట్టి పట్టి పక్క నుంచి చూస్తే కనపడుతుంది. చెయ్యిలా ఎత్తిపెట్టి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ తపోకామాక్షియే కాత్యాయనీ స్వరూపం. లోకమునందు ప్రేమ, భర్త యందు అంతటి భక్తి ఏకకాలమునందు ఆవిష్కరించినటువంటి తల్లి. అటువంటి తల్లి తపోకామాక్షి అన్న పేరుతో కాంచీ క్షేత్రమునందు వెలసి ఉన్నది. ఆ తల్లి కాత్యాయనియే తపోకామాక్షి రూపంతో వచ్చి అక్కడ వెలిసి ఉన్నటువంటి కారణం చేత ఇప్పటికీ కాంచీపురానికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారు అంత తపస్సు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని పరమశివుడి పక్కన మళ్లీ స్థానాన్ని పొందింది. అందుకే మీరు ఇప్పటికీ చూస్తే ఏకాంబరేశ్వర క్షేత్రం వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చుని ఉంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా. ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు కూడా ఉంటారు. ఆ కిందనే వ్యాఘ్రపాదుడు పతంజలి ఉంటారు. అది కొంచెం బట్ట పైకెత్తి చూపించమంటే ఆ గోడ దగ్గర చూపిస్తారు. వ్యాఘ్రపాదుడు పతంజలి ఉంటారు. మళ్ళీ తన చెల్లెలు బావగారు కలుసుకుంటే సంతోషంగా చూస్తూ ఉంటారు. ఎదురుగుంటా గోడ మీద శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి చూస్తుంటారు. చూసావా చెల్లి, శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంటే బావగారు సంతోషపడిపోయి మళ్ళీ తన పక్కన నీకు స్థానం ఇచ్చారు. శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడానికి ప్రబలతార్కాణమైన క్షేత్రము కాంచీపురం. అంత గొప్పగా ఉంటుంది అక్కడ. ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురై ఏకపీఠం మీద కూర్చుని ఉంటారు. అందుచేతనే ఇప్పటికీ కాంచీపురంలో పాల్గొన మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి తిథి నాడు సుగంధ కుంతలాంబని ఊరేగింపుగా తీసుకెడతారు ఏకాంబరేశ్వర కళ్యాణానికి. ఒకనాడు తెలియకుండానే నేను కాంచీపురంలో ఉన్న తిథి నాడు. ఆ రోజు విచిత్రం ఏమిటంటే తమిళ దేశంలో ముహూర్తం పెట్టుకోరు పెళ్లిళ్ళకి. పెళ్లిళ్లు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కాంచీపురంలో ఏకాంబరేశ్వర క్షేత్రంలోనూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటారు. తల్లి తండ్రి అత్త మామ పిల్ల పిల్లాడు కూర్చుని లోపల స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నారు అని మంత్రం జరిగితే వీళ్ళు పోసేసుకుంటారు. లోపల అమ్మవారికి అయ్యవారు మంగళసూత్రం కడుతున్నారు, ఇక్కడ వీళ్ళు మంగళసూత్రం కట్టేసుకుంటారు. తమిళ దేశంలో సుముహూర్తం లేకుండా పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు తపస్సు చేసినటువంటి కామాక్షి పరమశివుని యొక్క వామార్ధ భాగాన్ని పొంది తపోకామాక్షి రూపంతో వచ్చి లోకాన్ని అనుగ్రహించి ఆ తిథి నాడు ముహూర్త నిర్ణయం లేకుండా ఇన్ని వేల కళ్యాణములు జరగడానికి కారణమై, ఇంతమంది యొక్క సౌభాగ్యానికి అద్భుతమైన వైవాహిక జీవితానికి కారణమై ఆ తల్లి తపోకామాక్షి అన్న పేరుతో వచ్చినటువంటి కాత్యాయని స్వరూపం. అంత గొప్ప తల్లి కనుక నవదుర్గలలో ఒక తల్లి అయి పతిభక్తిని లోకమునందు అనురక్తిని వ్యక్తం చేసింది. అటువంటి కాత్యాయని స్వరూపం నవదుర్గలలో ఒకటి. స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించగలదా తల్లి. అటువంటి తల్లికి నమస్కరిస్తూ ఆ తరువాతి రూపమైనటువంటి కాళరాత్రి అనబడేటటువంటి నవదుర్గా స్వరూపంతో మొదలుపెట్టి మిగిలినటువంటి దుర్గా సప్తశతిలో ఉండేటటువంటి కొన్ని విశేషాల గురించి రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు ప్రసంగించడానికి కావలసిన శక్తి ఆ దుర్గామాత నాకు అనుగ్రహించుగా కాని ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మర్చిపోకండి రేపు ఉదయం 7:30